Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all doing? How are you all? Ela unnaru andaru? So this is an amazing evening. Hi Sai Priya, good evening Sai Priya. Hi IMAX, good evening. Hi Akila, good evening. Hi Kartika, good evening. Good evening everyone. Once again, welcome back to the session. Right? So మనం ఐసోమెరిజం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఐసోమెరిజంలో స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో we have spoken and discussed about two different types of isomerism. Right? Hi Priya, good evening. Hi Rashmita. I'm good, awesome. How are you Rashmita? Hi Sandhya. I'm good. I'm seriously awesome. I'm awesome. So, in particular session lo we'll be discussing about the functional isomerism. Okay? So, different cases to patuga, different questions aithe we'll try to solve in this particular session. So, meerandaru kuda I want you to solve the questions. నేను ఇచ్చే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. నమస్కారం కార్తిక. I'm sorry. So without any more delay, let's start with the session. మీరు గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. And if you haven't joined the Telegram group, మీరు గనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ద గ్రూప్ వేర్ we post all the updates that is related to the channel. If you haven't joined, please join. Okay? మీకు గనుక ఈ సెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ like the session and then leave the class. That's what I would like to know how many of you are enjoying. ఎంతమందికి ఈ క్లాస్ నచ్చింది, ఎంతమంది ఈ క్లాస్ అర్థం చేసుకున్నారు, ఎంతమంది ఈ క్లాస్ని ఎంజాయ్ చేశారు అన్న విషయం నాకు తెలియాలి. యువర్ లైక్స్ ఇస్ సంథింగ్ దట్ టెల్స్ మీ ఎస్ ఇంతమందికి ఈ క్లాస్ నచ్చింది అనే ఒక ఫీల్ నాకు ఇస్తుంది. సో more your number of likes, then more I feel good that awesome many of you are enjoying the sessions. Okay? Okay, fine. So let's start with today's session, functional isomerism. So normal ga structural isomerism మనం డిస్కస్ చేసాం. సో వీటిలో ఏంటంటే స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ గా ఉంటుంది. హాయ్ గాయత్రి. హాయ్ రాణి. ఇస్ దిస్ యువర్ ఫస్ట్ క్లాస్? గాయత్రి అండ్ రాణి, మీ ఇద్దరి పేర్లు నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ మెనీ ఆఫ్ యూ, వర్మ, ఎవ్రీవన్, మీ అందరి పేర్లు నేను చూసాను. ఐ నో ఆల్ ఆఫ్ యూ మోస్ట్లీ. Priya, Ramya, every one of you I know. Is this your first class? Hi Siri, good evening Siri. So functional isomerism. So normal ga ee functional isomerism eppudu చూపిస్తుంది అంటే నార్మల్ గా ఇక్కడ కూడా this is a structural isomerism. So functional isomerism is a structural isomerism. So దీంట్లో కూడా మనకు దీంట్లో కూడా మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్, కానీ వీటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా మాత్రం వేరుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో గాయత్రి. ష్యూర్, అబ్సల్యూట్లీ వీ విల్ రాక్ దిస్ క్లాస్. రైట్? సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఓకే, సో ఈ ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటంటే దీంట్లో కూడా మనకు సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే ఉంటుంది. సేమ్ molecular formula, కానీ the type of functional group presence in the compound is different. ఒకవేళ నేను let's say for example ఒక కాంపౌండ్ AB అండ్ CD, ఇవి రెండు నేను ఒకవేళ ఫంక్షనల్ ఐసోమర్స్ అన్నాను అనుకోండి. సో ఈ రెండింటిని నేను ఏమని చెప్పాను? బోత్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ అన్నాను అనుకోండి. దీని అర్థం ఏంటంటే ఈ రెండిట్లో వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్. ఏంటి? సో వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఇస్ సేమ్, బట్ the type of functional group present in both the compounds are different. So ikkudunna functional groups are different anamata. Functional groups are
ఆర్ డిఫరెంట్. అర్థమైందా? సో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ టేక్, ఒక ఆల్కహాల్ తీసుకున్నాను అనుకోండి. సార్ టోటల్ స్టీరియో ఐసోమెరిజం వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? రేపు కూడా వి విల్ డూ ఇన్ టుమారో సెషన్ టాటామెరిజం ఇన్ డీటెయిల్, క్లియర్గా కండిషన్స్ ఏంటి, స్టెబిలిటీ ఏంటి, ఎన్నో విషయాలు రేపు టాటామెరిజం గురించి అర్థం చేసుకుందాం. సో ద నెక్స్ట్ సెషన్, సో దట్ మీన్స్ వాట్, ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆఫ్టర్ టుమారో స్టీరియో ఐసోమెరిజం గురించి అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఒక సెషన్ జామెట్రికల్ ఐసోమెరిజం తీసుకుందాం, అండ్ ద అదర్ సెషన్ వి విల్ గో విత్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, ఆప్టికల్ ఐసోమెరిజం అయితే మినిమం 2 to 3 సెషన్స్ అయితే చేద్దాం. ఓకే, that because there is lot of things that needs to be discussed in optical isomerism. Okay, clear? Is this okay, Venkatramana? So mari oka chinna example. So ikkada let's say for example I have CH3 CH2 OH. Okay, so దీని యొక్క molecular formula ఏంటి? This is C2H6O. Okay, మరి ఇదే కాంపౌండ్ చూడండి, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ CH3O CH3. సో ఇక్కడ వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్, ఇది ఒక ఆల్కహాల్. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ యాన్ ఈథర్. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఈథర్ అని పిలుస్తాం. ఓకే, దీని ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాం? మీథాక్సీ మీథేన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్? మీథాక్సీ మీథేన్. కానీ ఇవి రెండు కూడా ఏంటి, వీటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే ఉంది కదా. ఎస్, చూడండి రెండింటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. సో వీటినే మనం ఫంక్షనల్ ఐసోమర్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఫంక్షనల్ ఐసోమర్స్ ఎన్నో రకరకాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ హియర్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, the first one, do you think alkanes will show functional isomerism? Alkanes functional isomerism చూపిస్తాయా? సో alkanes అంటే basically the one of the form CnH2n+2. ఇవి functional isomerism చూపిస్తాయా? That is the question. Can you tell me if alkanes will show functional isomerism? అంటే alkanes అంటే hydrocarbons with జీరో అన్సాచురేషన్, వాటిలో ఎటువంటి డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఇవేమీ ఉండవు. సో ఆల్కేన్స్ ఫంక్షనల్ ఐసోమెరిజం చూపిస్తాయా? దట్ ఈస్ మై క్వశ్చన్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్? చూపిస్తాయా? విల్ ఇట్ షో ఫంక్షనల్ ఐసోమెరిజం? ఒక సింప్లెస్ట్ ఆల్కేన్ తీసుకోండి. సో బేసికల్గా ఫంక్షనల్ ఐసోమెరిజం చూపించాలంటే ఫస్ట్ ఒక ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉండి తీరాల్సిందే కదా. ఒక గ్రూప్ అపార్ట్ ఫ్రమ్ కార్బన్ మస్ట్ బీ దేర్, ఆర్ ఏ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ మస్ట్ బీ దేర్ to show functional isomerism. So ante ikkada ee alkanes they do not show functional isomerism. Oka simplest alkane CH4 తీసుకోండి. ఓకే, అలానే CH3 తీసుకోండి. ఇక్కడ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ లేవు. సో దట్ మీన్స్ దిస్ alkanes do not show functional isomerism. What is it? They do not show functional isomerism. Okay, is this clear? Understood? Okay, so mari how about alkyl halides? Mari alkyl halides chupistaya? So what are alkyl halides? So basically the ones with the halogen groups. Mari alkyl halides chupistaya? How about alkyl halides? Do you think this will show any functional isomerism? Can you tell me? Okay, Sai Priya is asking why ఈ ఆల్కేన్స్ ఎందుకు ఫంక్షనల్ ఐసోమెరిజం చూపించు అని అడుగుతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి కదా. ఒక డబుల్ బాండ్ అన్నా ఉండాలి, ఒక ట్రిపుల్ బాండ్ అన్నా ఉండాలి, లేదంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ అన్నా ఉండాలి ఫంక్షనల్ ఐసోమెరిజం మనకు చూపించాలంటే. కానీ ఆల్కేన్స్లో చూసినట్లయితే మనకు ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి లేవు. అందువలనే ఈ ఆల్కేన్స్ అనేవి మనకు ఎటువంటి ఫంక్షనల్ ఐసోమెరిజం చూపించవు. ఓకే, క్లియర్? సో మరి ఈ ఆల్కైల్ హాలైడ్స్ చూసినట్లయితే ఆల్కైల్ హాలైడ్స్ ఆల్సో దే డు నాట్ షో ఫంక్షనల్ ఐసోమెరిజం. దే డు నాట్ షో
ఫంక్షనల్ ఐసోమరిజం. ఏ ఆల్కేన్ అయినా తీసుకోండి, యూ కెన్ టేక్ ఎనీ ఆల్కేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే CH3 CH2 CH2 అండ్ లెట్స్ సే దిస్ ఈజ్ ఏ ఆల్కేన్. ఒక క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఈ క్లోరిన్ దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ బాండెడ్ విత్ ద కార్బన్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ కెన్ యూ రైట్ ఎనీ అదర్ ఫంక్షనల్ ఐసోమర్? ఇక్కడ క్లోరిన్ అంటే హాలోజన్గానే ఉంటుంది, హాలోజన్ సబ్స్టిట్యూయెంట్గా ఉంటుంది తప్ప ఇంకేదో వేరేగా అయితే ఇది మారదు, రైట్? సో ఎందుకంటే ఇట్ is సింగిల్ బాండెడ్ విత్ ద కార్బన్. సో that because of that it will do not show functional isomerism. Okay, so this is the first thing you have to understand. Okay, next one are alkenes. Mar alkenes chudandi, how about alkenes? The third one, alkenes. So alkenes ante basically the ones with a double bond. సో డబుల్ బాండెడ్ అంటే ఒక డబుల్ బాండ్ ఉన్నప్పుడు డబుల్ బాండ్స్ ఇట్ విల్ షో ఫంక్షనల్ ఐసోమెరిజం. మరి ఎటువంటి ఫంక్షనల్ ఐసోమెరిజం చూపిస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్ లెట్స్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో ఇది ఒక ఆల్కీన్ అన్నాను అనుకోండి. సో దిస్ ఇస్ అన్ ఆల్కీన్. సో ఈ ఆల్కీన్ ఏదైతే ఉందో దిస్ విల్ షో ఫంక్షనల్ ఐసోమెరిజం విత్ సైక్లో ఆల్కేన్స్. సో ఇది సైక్లో ఆల్కేన్స్తో ఫంక్షనల్ ఐసోమెరిజం చూపిస్తుంది. సైక్లో ఆల్కేన్స్తో అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ ఆల్కీన్, ఈ ఆల్కీన్ నేను గనక ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్ సైక్లిక్ స్ట్రక్చర్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి దీంట్లో వాట్ ఈస్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా? ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా, దీని ఫార్ములా ఏముంటుందంటే C3H6 ఉంటుంది. మరి ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా C3H6. ఓకే, అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఫంక్షనల్ గ్రూప్. ఇది ఒక ఆల్కీన్, ఇది ఒక సైక్లో ఆల్కేన్. సో దిస్ బోత్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ టు వన్ అనదర్. అర్థమైందా? సో దిస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. సో ఇంకొకటి ఏంటంటే దిస్ ఆర్ నాట్ ఓన్లీ ఫంక్షనల్ ఐసోమర్స్, వీటిని రింగ్ చైన్ ఐసోమర్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే దిస్ ఈస్ ఎ చైన్ అండ్ దెర్ ఈస్ ఎ రింగ్ హియర్. సో ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తాం? వాట్ ఈస్ అదర్ నేమ్ టు దిస్? సో దీన్ని ఫంక్షనల్ ఐసోమర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక పేరేంటి? రింగ్ చైన్ ఐసోమర్స్. సో బేసికల్గా రింగ్ చైన్ ఐసోమర్స్ అంటే ఇది చైన్ అనుకోండి, దెర్ ఈస్ ఎ రింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో ఎవరైనా మిమ్మల్ని ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ రింగ్ చైన్ ఐసోమర్స్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఆల్కిన్ అంటే 1. సో దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్ రింగ్ అనమాట. సో దిస్ ఇస్ ద చైన్, సో దిస్ ఇస్ ద ఓపెన్ చైన్. ఓకే, దిస్ ఇస్ ద రింగ్. అందుకనే వీటిని రింగ్ చైన్ ఐసోమర్స్ అని కూడా పిలుస్తాం. వాట్ ఇస్ అదర్ నేమ్? రింగ్ చైన్ ఐసోమర్స్. రింగ్ చైన్ ఐసోమర్స్ అంటే బేసికల్గా ఆల్ రింగ్ చైన్ ఐసోమర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ అని మనం పిలవచ్చు. ఓకే, వాట్ ఈస్ దిస్? రింగ్ చైన్ ఐసోమర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. రింగ్ చైన్ ఐసోమర్స్ ఆర్ functional isomers. Did you understand this till here? Is this clear? Okay, let's try to do some examples. So ఒకవేళ let's say we are taking some examples here. So ఇది ఒక butene కదా. So butene, this is what? Butene. Can you tell me the number of cycloalkanes అంటే the number of functional isomers that are possible for this butene? ఈ బ్యూటీన్కి ఎన్ని ఫంక్షనల్ ఐసోమర్స్ రాయొచ్చో చెప్పగలరా? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. లెట్ సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరేమో చూద్దాం. కెన్ యూ టెల్ మీ? సో దీనికి ఎన్ని రింగ్ చైన్ ఐసోమర్స్ ఉంటాయి, సారీ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఉంటాయి? సో ఇది ఒక బ్యూటీన్ కదా. సో బ్యూటీన్ అంటే ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కానీ ఇక్కడ గమనించినట్లయితే దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ కాంపౌండ్, ఇది ఓపెన్ చైన్ కాంపౌండ్, అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1 ఫర్ దిస్. మరి ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది?
ఇక్కడ కూడా 1 ఉంది, కానీ ఇక్కడేమో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పై బాండ్, ఇక్కడేమో యాజ్ ఏ రింగ్. అర్థమైందా? సో అంటే ఈ ఓపెన్ చైన్కి ఒక రింగ్తో వచ్చే స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకు ఫంక్షనల్ ఐసోమర్సే అవుతాయి. అంటే ఇక్కడ ఈ 4 కార్బన్స్ ఉపయోగించి నేను ఎన్ని రింగ్స్ అయితే జనరేట్ చేయగలనో అవన్నీ కూడా ఈ బ్యూటీన్ యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. అర్థమైందా? సో దట్ మీన్స్ ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి, ఓకే, సో ఈ రెండింటిని మనం రింగ్ చైన్ ఐసోమర్స్ అని పిలిచాం. ఓకే, సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి మనం కానీ రింగ్ చైన్ ఐసోమర్స్ రాసినట్లయితే ఫస్ట్ థింగ్ బ్యూటీన్ రాయొచ్చు. ఓకే, మీరు చూసుకోవాల్సిందల్లా ఏంటంటే ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సేమ్ ఉండాలి. అంటే ఒక డబుల్ బాండ్ని కానీ ఒక పై బాండ్ని తీసేస్తే ఒక రింగ్ అనేది మనం ఇంక్లూడ్ చేయగలగాలి. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో డబుల్ బాండ్ ఇస్ లాస్ట్, ఎ రింగ్ ఇస్ ఫార్మ్. సో అందువల్ల సేమ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. అంటే ఇది ఒక్కటేనా, ఇంకేదైనా పాసిబులా? అబ్సల్యూట్లీ ఇంకొకటి కూడా పాసిబుల్. అంటే 3 మెంబర్డ్ రింగ్ కూడా ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో ఇలా 3 మెంబర్డ్ రింగ్ వేస్తే ఇంకొక కార్బన్ మిగిలిపోతుంది కదా. సో దట్ మీన్స్ ఐ విల్ పుట్ 1 more కార్బన్ హియర్ లైక్ దిస్. అంటే దిస్ 2 ఆర్ ద రింగ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్ వన్? మరి ఇది చెప్పండి. హౌ అబౌట్ దిస్? సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ ఇస్ వాట్, పెంటీన్. ఓకే, ఇది ఒక పెంటీన్. సో పెంటీన్లో ఎన్ని రింగ్ చైన్ ఐసోమర్స్ ఉంటాయి? కెన్ యూ టెల్ మీ? డబుల్ బాండ్ పెట్టలేదు సార్. వేర్ డిడ్ ఐ నాట్ పుట్ డబుల్ బాండ్? డబుల్ బాండ్ అవసరం లేదు కదా. సో ఇక్కడ డబుల్ బాండ్ బదులు బేసికల్గా నాకు ఏంటంటే ఈ ఫంక్షనల్ ఐసోమర్స్ రెండిట్లో మనం గమనించినట్లయితే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సేమ్ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇక్కడ 1 ఉంది. ఇదే స్ట్రక్చర్ నేను రింగ్ ఫామ్లో కన్వర్ట్ చేశాను కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ సేమ్, బట్ దిస్ ఇస్ ద అదర్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? మరి ఇక్కడ చూడండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. ఓకే, సో ఈ కాంపౌండ్ తీసుకున్నట్టు 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి వాట్ వీ విల్ డూ? 1 minute, just a second, I want to rub this. Okay, fine. సో ఇక్కడ మనకి, సో ఇఫ్ యూ నోటీస్ దిస్, సో దీంట్లో ఎన్ని స్ట్రక్చర్స్ రాయొచ్చు? సో ఇఫ్ యూ నోటీస్ ఫస్ట్ థింగ్ ఒక 5 మెంబర్డ్ రింగ్ అయితే రాయొచ్చు కదా. ఒకటి ఏంటంటే ఒక 5 మెంబర్డ్ రింగ్ అయితే రాయొచ్చు. ఓకే, సో ఈ రెండు ఫంక్షనల్ ఐసోమర్స్, ఇది ఒక సైక్లో ఆల్కేన్, అబ్సల్యూట్లీ ఇది ఒక సైక్లో ఆల్కేన్. ఓకే, 3ఏనా? ష్యూరా? ఆలోచించండి. ఇస్ దేర్ ఎనీ అదర్ వే దట్ ఐ కెన్ రైట్ మోర్ దాన్ 3? చూడండి. సో ఇది ఒక సైక్లో ఆల్కేన్, మరి ఇది 4 మెంబర్డ్ రింగ్, ఇది ఒక సైక్లో ఆల్కేన్ విత్ ఒక కార్బన్. 1 2 3 4 5 కార్బన్స్. సో ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ ఇది ఒకటే పాసిబిలిటీ, 4 మెంబర్డ్ రింగ్ ఇది ఒకటే పాసిబిలిటీ. సో ఇది కాకుండా ఇంకేదైనా 4 మెంబర్డ్ రింగ్లో రాయొచ్చా? ఇదే ఫంక్షనల్ గ్రూప్ని ఇక్కడ పెట్టినా ఒకటి, ఇక్కడ పెట్టినా ఒకటి, ఇక్కడ పెట్టినా ఒకటి. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఒకవేళ లెట్స్ సే ఒక 3 మెంబర్డ్ రింగ్ తీసుకున్నాను అనుకోండి. ఒకటేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 కనుక, ఓకే, మీకు వచ్చేది ఒక్క సైక్లిక్ రింగే వస్తుంది. సార్ ఒకటి కాకుండా నేను 2 సైక్లిక్ రింగ్లు డ్రా చేస్తాను సార్ అంటే నో. డూ యూ అండర్స్టాండ్ దిస్? దట్ విల్ నెవర్ బీ ద ఐసోమర్. మీరు ఈ ఫంక్షనల్ ఐసోమర్స్లో చూసుకోవాల్సింది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 1 1 1. ఓకే, సో ఇక్కడ మరి ఎన్ని వచ్చాయి? ఇదొకట. సో దీంట్లో 1 2 3 4 5 రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకసారేమో నేను ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ డ్రా చేస్తాను. అలానే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ డ్రా చేస్తాను. 3ఏనా? అంతేనా? 4 ఉన్నాయి. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉందా? చూడండి బాగా. ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? సో అన్నిట్లో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉంది చూడండి. హియర్ ఇట్ ఈస్ 1 1 1 1. ఎందుకంటే ఒక రింగ్ ఒక రింగ్ ఒక రింగ్ ఒక రింగే ఉంది. ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? చూడండి ఇంకా దర్ ఇస్ 1 more పాసిబిలిటీ. అదేంటంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 సాటిస్ఫై చేసి ఇది ఒక ఈథేన్ గ్రూప్గా మారిస్తే సరిపోతుంది కదా. సో దిస్ ఇస్ 1 more. 1 2 3 4 5 are possible here. Did you understand this? 5 are possible. Okay, is this clear? Okay, so ఒకవేళ
ఈసారి మనకి ఇక్కడ ఒక ఆల్కీన్ ఇచ్చి సైక్లో ఆల్కేన్స్ వీటి యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే మనం ఏం రాసాము సైక్లో ఆల్కేన్స్ని ఫంక్షనల్ ఐసోమర్స్గా రాసాము. ఒకవేళ ఈసారి మనకు ఒక సైక్లో ఆల్కేన్ ఇచ్చారనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైక్లో ఆల్కేన్ కదా, సో దీని యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే ఏం రాస్తాం, హౌ మెనీ విల్ యూ రైట్? ఓకే, దీని యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే వాట్ విల్ యూ రైట్? సో దీంట్లో ఏం రాస్తారు, బేసికల్గా ఒక 3 మెంబర్డ్ చైన్ విత్ ఎ డబల్ బాండ్ వేయాలి. ఓకే, సో ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు అందరూ ఎంతోమంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ రాసేటప్పుడు మీరు రాసిన ప్రతి స్ట్రక్చర్ దీంతోనే కంపేర్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఈజ్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. అంతేగాని మీరు ఈ రెండింటిని అట్లా కంపేర్ చేయకూడదు. మీకు ఇచ్చిన స్ట్రక్చర్తో మాత్రమే మీరు కంపేర్ చేయాలి. అర్థమైందా? కొన్నిసార్లు ఏంటంటే మీకు మాలిక్యులర్ ఫార్ములా మాత్రం ఇస్తారు, వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మాలిక్యులర్ ఫార్ములా అన్నారనుకోండి. సో ఒకవేళ ఆ మాలిక్యులర్ ఫార్ములా కానీ ఒక ఆల్కీన్ CnH2n ఫామ్లో ఉందనుకోండి, అంటే అది ఒక ఆల్కీన్. సో ఆల్కీన్ అన్నప్పుడు మీరు అన్ని పాసిబుల్ ఆల్కీన్స్ రాయాలి, దాంతోపాటు అన్ని పాసిబుల్ సైక్లిక్ స్ట్రక్చర్స్ కూడా మీరు రాయాలి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, ఎప్పుడైనా మీరు కంపారిజన్ దీంతోనే కంపేర్ చేయాలి, అంటే ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. ఒకవేళ ఈ రెండింటిని కంపేర్ చేశారనుకోండి ఏం ఐసోమర్స్ అవుతాయి, చైన్ ఐసోమర్స్ అయిపోతాయి. సో ఈ రెండింటిని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే ఇవి చైన్ ఐసోమర్స్. ఎప్పుడు దీన్ని కంపేర్ చేయాలి, దీన్ని అంటే ఇక్కడ 1 2 3 4 5 ఐసోమర్స్ పాసిబుల్ అని ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటి, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా డబల్ బాండ్ పెట్టచ్చా మనము? లేదు. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇక్కడ డబల్ బాండ్ పెడితే ఈ రెండు మళ్ళీ సేమే వస్తాయి. సో దేర్ ఈస్ వన్ ఆల్కీన్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఐసోమర్. ఓకే, మరి దీనికి చూడండి, హౌ అబౌట్ దిస్ వన్? ఇది ఒక సైక్లోబ్యూటేన్ కదా, మరి సైక్లోబ్యూటేన్కి ఎన్ని పాసిబుల్ అవుతాయి చెక్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఒక 4 మెంబర్డ్ రింగ్ రాసుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఒక 4 మెంబర్డ్ రింగ్ రాసుకోండి. ఓకే, ఒక 4 మెంబర్డ్ చైన్. ఓకే, సో ఒక 4 మెంబర్డ్ చైన్ కాకుండా అలానే ఒక 3 మెంబర్డ్ చైన్ కూడా రాసుకోండి. సో 3 మెంబర్డ్ చైన్ రాస్తే మీరు ఇంకొక మిథైల్ గ్రూప్ని అయితే యాడ్ చేయాలి. ఓకే, ఇలా యాడ్ చేసేసారు అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1, అంటే దీంట్లో కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉండాలి, దీంట్లో కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉండాలి. అంటే ఇక్కడ మీరు డిఫరెంట్ పాసిబిలిటీస్ చూడండి, ఎక్కడెక్కడ నేను డబుల్ బాండ్ని ఇంక్లూడ్ చేయొచ్చు అనే పాసిబిలిటీస్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే డబుల్ బాండ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చా, దాంతోపాటుగా ఇలానే కాకుండా ఇక్కడ కూడా నేను డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేయొచ్చు కదా, ఆబ్వియస్లీ. సో 2 ఆర్ పాసిబుల్ హియర్, రైట్? మరి అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ ఒక డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేసినా ఇది సేమ్ అవుతుంది, ఇక్కడ ఇంక్లూడ్ చేసినా సేమ్, ఇక్కడ ఇంక్లూడ్ చేసినా సేమ్, ఇక్కడ ఇంక్లూడ్ చేసినా కూడా సేమే వస్తుంది. సో దీని యొక్క హౌ మెనీ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ సైక్లోబ్యూటీన్? 3 ఫంక్షనల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. ఇది కాకుండా ఇంకేదైనా పాసిబులా? నో. మీరు చూడాల్సింది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సేమ్ ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్స్లో ఫంక్షనల్ ఐసోమరిజంలో మీరు తీసుకునే ప్రతి ఫంక్షనల్ ఐసోమరిజంలో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సేమ్. అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? 1. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఇవి తప్ప, ఈ 3 తప్ప మీకు ఇంకో పాసిబిలిటీ అయితే రాదు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, నౌ లెట్స్ ట్రై ఫర్ సైక్లోపెంటేన్. మరి సైక్లోపెంటేన్కి రాసి చూడండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ సైక్లోపెంటేన్. సో ఈ సైక్లోపెంటేన్కి మళ్ళీ ఆల్కీన్సే రాయాలి. సో ఆల్కీన్స్ అంటే ఫస్ట్ మీరు చైన్స్ రాయండి. చైన్స్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ డబుల్ బాండ్స్ పాసిబిలిటీ ఉంటాయనేది మళ్ళీ ఆలోచించండి. సో ఒకవేళ ఇక్కడ నేను పాసిబుల్ చైన్స్ రాశాను అనుకోండి, ఒకటేమో ఫస్ట్ 5 మెంబర్డ్ చైన్ వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 4 మెంబర్డ్ చైన్ వస్తుంది, దాంతో ఒక మిథైల్ గ్రూప్ ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడ మిథైల్ గ్రూప్ కాకుండా ఇక్కడ మిథైల్ గ్రూప్ పెట్టాను అనుకోండి, ఇట్ విల్ బి ద సేమ్. సో ఇది 4 మెంబర్డ్ చైన్లో ఇది పాసిబుల్, 5 మెంబర్డ్ చైన్లో ఇది పాసిబుల్. ఓకే, అలానే 3 మెంబర్డ్ చైన్లో ఏదైనా పాసిబిలిటీ ఉందా కూడా మీరు చూడండి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఒకవేళ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తూ వచ్చామనుకోండి, సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఇలా కాకుండా ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇవి 2 మాత్రమే ఈ కేసులో పాసిబిలిటీ,
రైట్. సో ఇవి రెండు కాకుండా ఇంకొకటి అయితే మనం ఇక్కడ రాయలేము. దిస్ ఇస్ డన్. సో మరి ఇక్కడికి రండి. మరి ఇక్కడ చూసినట్లయితే డబల్ బాండ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. పోనీ ఇక్కడ కాదంటే లెట్స్ సే ఇక్కడ కూడా డబల్ బాండ్ ఇంక్లూడ్ చేయొచ్చు మనం. ఓకే, పోనీ ఇక్కడ కాదని అంటే వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ హియర్ ఆల్సో. రైట్. సో దిస్ ఆర్ ద పాసిబిలిటీస్. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా చూడండి. ఆర్ దేర్ ఎనీ అదర్ పాసిబిలిటీస్ ఫర్ పుట్టింగ్ దిస్ ఆల్కీన్? ఇలా కాకుండా ఇంకెలా అయినా వేయచ్చా? చెక్ ఇఫ్ యూ క్యాన్ పుట్ సమ్ అదర్ వే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో దిస్. ఓకే, దిస్ ఆర్ ద ఓన్లీ ఫాలోయింగ్ పాసిబిలిటీస్. ఓకే, ఒకవేళ త్రీతో ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇక్కడ 3 వేసాను అనుకోండి, ఇంకా 2 కార్బన్స్ ఇంక్లూడ్ చేయాలి. సో ఒకవేళ ఒక కార్బన్ ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఇంకో కార్బన్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే డబల్ బాండ్ మరి ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఆల్రెడీ ఇది టెట్రావాలెన్సీ సాటిస్ఫైడ్ అయిపోతుందా? సో నో పాసిబిలిటీ. సో దిస్ ఇస్ నాట్ ఏ పాసిబిలిటీ. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 వచ్చాయి. అర్థమైందా? సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఫర్ దిస్ ఇస్ 5. అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ మీ? మీకు ఏదైనా అర్థం కాలేదా? ఆర్ వి క్లియర్ టిల్ హియర్? కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఓకే, దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ ఒక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఆల్కీన్. ఆల్కీన్కి సైక్లో స్ట్రక్చర్స్ వచ్చేవన్నీ ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. అలానే ఇది ఒక సైక్లో ఆల్కేన్. సైక్లో ఆల్కేన్కి ఇవన్నీ అదర్ పాసిబిలిటీస్. ఇవి కాకుండా ఇంకే పాసిబిలిటీ అనేది మనకి రాదు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఓకే, సో మరి నెక్స్ట్ థింగ్. So let's try to understand for alkynes. Okay, so the next one are alkynes. Okay, so ee alkynes ante the ones with a triple bond ante kada. So alkynes, sir please do video complete 2 years timetable lo. Sir, please do video complete 2 years timetable for 2025 batch. We will see, we have 90 sessions KSA. Okay, so slow ga, okkokatiga, clear ga, neat ga ardham cheskuntu veldam. Okay, hi John Raju, good evening. I am looking at you, both of your names first time, right? KSA first time, John Raju nu kuda first time, right? I want you to comment if you really enjoyed the session. ఈ సెషన్ అయిపోయిన తర్వాత సార్ నేను ఏదో ఒకటి ఇక్కడ అర్థం చేసుకొని వెళ్ళాను, that is what I want to hear it from you. Let's see if you will comment if you like the session. Okay, alkenes. సో దీంట్లో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ బి 2 ఆల్కైన్స్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇది ఒక ఆల్కైన్ అన్నాను అనుకోండి. ఓకే, సో ఇటువంటి దాంట్లో 2 ఆల్కైన్స్ అంతే కదా. సో దిస్ ఇస్ అన్ ఆల్కైన్. ఓకే, సో ఆల్కైన్స్ విల్ హ్యావ్, కెన్ ఐ పుట్ డైన్స్ ఆర్ ఆల్సో ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్? సో దిస్ ఈస్ ద 4th వన్. ఓకే, దీంట్లో డైన్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయా? డైన్స్లో చూసినట్లయితే దీంట్లో కూడా మనకి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? దీంట్లో కూడా 2 ఇస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ బి 2. అంటే ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్లో గీసి చూపిస్తాను చూడండి. ఓకే, సో హియర్ ఇఫ్ యూ నోటీస్ దిస్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక డబల్ బాండ్, ఇక్కడ ఒక డబల్ బాండ్ పెట్టచ్చు. ఈ 2 సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటాయి రెండింటికి కూడా. ఓకేనా? దీప్తి, దిస్ ఈస్ ద జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఒక్కొక్కటిగా వి విల్ లుక్ అట్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో ఇక్కడ ఐసోమెరిజం అయిపోయిన తర్వాత, స్టీరియో ఐసోమెరిజం అయిపోయిన తర్వాత, దెన్ వి విల్ గెట్ ఇన్ టు ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. సో ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్లో ఎవ్రీథింగ్, ఇండక్టివ్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, రెజనెన్స్, ఎవ్రీ సింగిల్ థింగ్. వీటిల్లో రకరకాల అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్. ఓకే, సో ద టోటల్ ఇట్స్ లిటరలీ 30 సెషన్స్. ఓకే, క్లోజ్ టు 30 సెషన్స్ వీఆర్ గోయింగ్ టు డూ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రియలీ ఇంపార్టెంట్. అందుకని ఒక్కొక్కటిగా చిన్నగా మీకు అర్థమయ్యేటట్టు వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఓకే, అండర్స్టూడ్? వి విల్ డూ దీప్తి ఫర్ షూర్. సరేనా? ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ డైన్స్. ఓకే,
సో మరి నెక్స్ట్ థింగ్ డైన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఎస్. సో కెన్ ఐ సే ద నెక్స్ట్ వన్ ఓకే సైక్లో ఆల్కీన్స్ కూడా సైక్లో ఆల్కీన్స్ ఆల్కేన్స్ కాదు ఆల్కీన్స్ చెప్తున్నా. కెన్ ఐ సే సైక్లో ఆల్కీన్స్ ఆర్ ఆల్సో ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్. అంటే మీరు గమనించినట్లయితే వీటిలో కూడా వీటి ఒక స్ట్రక్చర్ ఇక్కడ 6 కార్బన్ చైన్ ఉంది కదా. సో ఈ ఒకవేళ ఇది సింపుల్ థింగ్, ఇది చూడండి, ఇది కూడా ఒక సైక్లో ఆల్కీనే కదా. దీని ఫార్ములా దీని ఫార్ములా దీని ఫార్ములా ఈ మూడు కూడా ఒకటే ఫార్ములాతో ఉంటాయి. ఓకే, అండర్స్టూడ్? పుష్పలత, ఐ అండర్స్టాండ్. మహేష్, I understand. It's okay. You can actually learn. Okay, there is అంటే నా చేతిలో లేదు కాబట్టి I'm not able to tell you anything, Mahesh. Okay, whenever you have a possibility, I would love to see you on the platform. Okay. So how many days will take to complete all syllabus? Okay, we are doing one more thing. There is something that is going to come up. ఇంకొకటి కూడా మనమైతే స్టార్ట్ చేస్తున్నాము. Okay, I will keep the suspense. We will tell you in this week. ఈ వీక్లో ఆ సస్పెన్స్ ఏంటనేది కూడా నేను మళ్ళీ కూడా చెప్తాను. ఓకే, క్లియర్? సో ఇస్ దిస్ క్లియర్? సైక్లో ఆల్కీన్స్. సో నెక్స్ట్ వన్, ఈస్ దేర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నాయా సైక్లో ఆల్కీన్స్ కాకుండా? చెక్, ఈస్ దేర్ ఎనీ అదర్ పాసిబిలిటీ ఫర్ దిస్? ఆలోచించండి. సో ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 కదా. సో ఇక్కడ కూడా మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక రింగ్ ఉంది, దాంతోపాటు ఒక పై బాండ్ ఉంది. సో దట్ మీన్స్ టోటల్ ఈజ్ వాట్? 2 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో అట్లా ఇక్కడ ఒక రింగ్ ఒక పై బాండ్. ఓకే, అలానే కెన్ ఐ మేక్ 2 రింగ్స్ కూడా చేయొచ్చు కదా. సో 2 రింగ్స్ చేస్తే మనం దాంట్లో 3 రకాలు చూసాం. ఓకే, సో సైక్లిక్ కాంపౌండ్స్లో 2 రింగ్స్ ఉండేటివి 3 రకాలు చూసాం. ఒకటి ఏంటంటే డైసైక్లిక్ కాంపౌండ్స్. డైసైక్లిక్ కాంపౌండ్స్. సో ఈ డైసైక్లిక్ కాంపౌండ్స్లో మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏముంటుంది? వీటిలో కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఈ డైసైక్లిక్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్, ఓకే, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ద ఎగ్జాంపుల్ హియర్. వీటిని డైసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇటువంటి కాంపౌండ్స్ని మనం డైసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. అంటే ఒక సైకిల్ ఈ రెండు దే ఆర్ జాయింట్ టుగెదర్ బై ఏ బాండ్. ఓకే, వీటి కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. అంటే కెన్ ఐ సే సైక్లో ఆల్కీన్స్, ఆల్ ఆఫ్ దిస్, ఈవెన్ డైసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్? అంటే ఆబ్వియస్గా చెప్పొచ్చు ఇక్కడ మనకు డైసైక్లిక్ కాంపౌండ్స్, డైసైక్లిక్ కాంపౌండ్స్. సో ఈ డైసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ మనకు 6 మెంబర్డ్ రింగ్ ఉంది కాబట్టి కెన్ ఐ సే దిస్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్? ఎస్. సో ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 ఉంది చూడండి. సో అంటే ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. ఇది కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. సో డైసైక్లో కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? ఎస్, ఇంకా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 సైక్లిక్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. ఒకటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే స్పైరో కాంపౌండ్స్ అని పిలుస్తాం. మీకు గుర్తుందా? స్పైరో కాంపౌండ్స్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాజ్ స్పైరో కాంపౌండ్స్. సో ఈ స్పైరో కాంపౌండ్స్లో కూడా మనకు ఇవి అన్నీ కూడా ఒక సింగిల్ కార్బన్తో జాయిన్ అయి ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ఎ స్పైరో కాంపౌండ్, రైట్? అండ్ ఇంకొకటి, ఒకవేళ ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ పుట్ హియర్ 1 more కార్బన్, 3 మెంబర్డ్ చైన్ అని రాస్తాను. ఒక డైసైక్లో కాంపౌండ్ మనం కానీ ఫామ్ చేయాలంటే మనకు మినిమం ఎన్ని కార్బన్స్ ఉండాలి? మినిమం 6 కార్బన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక 3 మెంబర్డ్ రింగ్, ఒక సర్కిల్, ఒక రింగ్ని మనం జనరేట్ చేయాలంటే 3 కార్బన్స్ కావాలి. సో ఇది ఒక రింగ్, ఇది ఒక రింగ్. సో 3 ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ఒక డైసైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో మినిమం 6 కార్బన్స్ అయితే ఉండాలి ఒక డైసైక్లిక్ కాంపౌండ్ మనం రాయాలి అని అంటే. ఓకే, మరి ఇక్కడ చూడండి స్పైరో కాంపౌండ్స్ ఎలా? సో స్పైరో కాంపౌండ్స్ ఎలా రాసాం ఇక్కడ? దే ఆర్ జాయిన్డ్ బై ఎ సింగిల్ కార్బన్. ఓకే, సో ఈ సింగిల్ కార్బన్తో ఉంది కాబట్టి అంటే ఒక డైసైక్లో కాంపౌండ్ మనం రాయాలి అని అంటే, ఒక స్పైరో కాంపౌండ్ రాయాలి అని అంటే మినిమం ఎన్ని కావాలి మనకి ఇక్కడ? మినిమం కార్బన్స్ హౌ మెనీ? సో మినిమం కార్బన్స్ ఆర్ 5. So this is the simplest spiro compound. ఒక సింగిల్ బాండ్, 2 కార్బన్స్, 2 కార్బన్స్. అండర్స్టూడ్? ఇది ఒక స్పైరో కాంపౌండ్.
సో దీంట్లో కూడా మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బి 2. అంటే కెన్ ఐ రైట్ ఇలా ఇక్కడ రాయొచ్చా? ఒక స్పైరో కాంపౌండ్ ఇక్కడ రాయొచ్చా? ఎస్, అబ్జల్యూట్గా రాయొచ్చు. సో దీంట్లో దిస్ ఆర్ ఆల్సో విత్ ద, సారీ లెట్ మీ చేంజ్ ద కలర్ ఫర్ మీ అండర్స్టాండింగ్ కోసం. సో నెక్స్ట్ వన్ వుడ్ బి స్పైరో కాంపౌండ్ ఆర్ స్పైరో ఆల్కేన్ రాయొచ్చు. స్పైరో ఆల్కేన్స్. సో ఈ స్పైరో ఆల్కేన్స్ అంటే ఇక్కడ 6 మెంబర్డ్ చైన్ కాబట్టి కెన్ ఐ సే దిస్ ఈస్ స్పైరో ఆల్కేన్? ఓకే, ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పైరో ఆల్కేన్. చూడండి 1 2 3 4 5 6 వీటి మాలిక్యులర్ ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. అంటే స్పైరో కాంపౌండ్ అంటే ఇక్కడ కూడా మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది చూడండి. సో ఆబ్వియస్లీ 2 రింగ్స్, సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆబ్వియస్గా 2 అవుతుంది. సో ఇవి 2 కూడా ఒక సింగిల్ కార్బన్తో జాయిన్ అయింది కాబట్టి ఇది సైక్లో కాంపౌండ్. ఓకే, కేస్ ఈజ్ ఆస్కింగ్ ప్లీజ్ గివ్ ఏ టైమ్ టేబుల్ సార్. రిప్లై సార్ బికాస్ యు ఆర్ నైస్లీ టీచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ అండర్స్టాండ్ సార్, ఐ హ్యావ్ టు గో టు హాస్టల్. ఐ అండర్స్టాండ్. కేఎస్ఏకే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఓకే, ఎవరన్నా నన్ను టైం టేబుల్ అడిగితే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ ద టైం టేబుల్. ఐ కెన్ సజెస్ట్ యూ టు మేక్ ఏ బెటర్ టైం టేబుల్. ఓకేనా? సో నేను ఎప్పుడు చేసే పని ఏంటో మీకు చెప్తాను. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐ యూస్ టు డూ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను పిల్లవాడిగా ఉండేటప్పుడు, అంటే ఐ వాజ్ ఎ చైల్డ్, దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు డూ వెన్ ఐ యూస్ టు స్టడీ. నేను చదువుకునేటప్పుడు ఇలానే చేసేవాడిని. నేను ఏం చేస్తానంటే పొద్దున్న లేచిన తర్వాత, మేబీ పొద్దున్న లేస్తూనే ఇది చేయను, ఐ విల్ బి వెరీ హానెస్ట్ విత్ యూ. సో లేచిన తర్వాత స్నానం చేసి అంతా అయిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఏ హాస్టలర్. ఓకే, నేను కూడా నా జీవితం మొత్తం, అంటే నేను చిన్నప్పటి నుంచి అంటిల్ ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్ ఐ వాజ్ ఏ హాస్టలర్. ఓకే, నేను మీ ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? ఐ యూస్ టు డూ దిస్. ఏం చేసేవాడిని అంటే ఒక పేపర్లో రాసుకునేవాడిని. సో ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది, దిస్ ఇస్ మై షార్ట్ టర్మ్ గోల్, అంటే 1 డే గోల్. సో ఈరోజు నేను ఇది చేస్తాను, ఈరోజు ఇది చేస్తాను, ఈరోజు ఇది చేస్తాను. సో ఆల్ ద థింగ్స్ ఐ యూస్ టు లిస్ట్ ఇట్ అవుట్. సో ఈ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఐ యూస్ టు టిక్ దెమ్ 1 by 1, ఒక్కొక్కటిగా టిక్ చేసేవాడిని. సో వెన్ ఐ డిడ్ దిస్ ఐ స్టార్టెడ్ బికమింగ్ మోర్ ఎఫిషియంట్. చాలా ఎఫిషియంట్ అయ్యాను. ఓకే, మై వర్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్, ఐ మీన్ లైక్ మై ఎఫిషియన్సీ ఆఫ్ మై వర్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ అయ్యేది లేదంటే, ఓకే ఇది నేను ఇంకా చేయాలి అంటే యు ఆర్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ థింగ్స్. నేను ఇది చెయ్యాలి, ఓకే ఇది నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ కాన్సెప్ట్ నేను చదవాలి, ఈ చాప్టర్ నేను చదవాలి. ఎంత టైం పట్టినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు లిస్ట్ డౌన్ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి కూడా కేఎస్ఏ నీకు చెప్తున్నాను, నాట్ ఓన్లీ కేఎస్ఏ, ఆల్ ఆఫ్ యూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఒక పని చేస్తున్నారు, ఓకే మీ మేజర్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే యూ వాంట్ టు బీ ఏ డాక్టర్. సో దానికంటే ముందు మీ దీంట్లో ఎన్నో చిన్న గోల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం వాటిని. అంటే ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నీట్ 2024. సో ఈ నీట్ 2024 నేను క్లియర్ చేయాలి. సో నేను ఏం చేయాలి? హౌ షుడ్ మై స్ట్రాటజీ బీ? కేఎస్ఏ నీకంటే నీ గురించి బాగా ఎవ్వరికీ తెలియదు. అర్థమవుతుందా? నేను స్ట్రాటజీ సెషన్లో కూడా అదే చెప్పాను. ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద సెషన్ 2, యాక్షన్ ప్లాన్ సెషన్ 2 అని చెప్పాను. ఎప్పుడైనా సరే టైం టేబుల్, యూ మస్ట్ ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్. ఎవరో చెప్తారు, ఎవరో ఇచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్. ఓకే, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ సేమ్. ప్రతి ఒక్కరు ఒకటేగా ఉండరు కదా. ఒకరు కొంత టైం పట్టచ్చు, ఒకరు ఇంకొంత టైం పట్టచ్చు, ఇంకో రకంగా సాల్వ్ చేస్తారు, ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఎవ్రీ వన్ ఆర్ డిఫరెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందుకనే వెనెవర్ యు ఆర్ మేకింగ్ ఏ టైం టేబుల్, ఒక టైం టేబుల్ మీరు తయారు చేసుకునేటప్పుడు యూ మస్ట్ డూ ఇట్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. ఎవరో ఏదో ఈ టైం టేబుల్ చెప్పారు, ఓకే 60 daysలో ఇది ఫినిష్ చేస్తాం, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరో అన్నారు. నో, యూ నో యువర్ సెల్ఫ్ బెటర్. నీకంటే నీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఓన్లీ యు ఆర్ ద పర్సన్, యూ నో, ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఒకవేళ నీకు 60 daysలోనే ఫినిష్ చేయాలి, 90 daysలోనే ఫినిష్ చేయాలి అని నువ్వు అనుకున్నట్లయితే దానికి తగినట్టుగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అండర్స్టూడ్? సో అందుకనే చెప్తున్నాను, ఇట్స్ ఆల్ యూ. ఓకే, ఎప్పుడైనా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూ ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్. అండ్ దాంతో పాటుగా యూ థింక్. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, మనకు ఐ విల్ టెల్ యూ, మెనీ ఆఫ్ యూ గెట్ ట్రిక్డ్ ఇన్ టు ఎ టెంపరరీ హ్యాపీనెస్. సో టెంపరరీ హ్యాపీనెస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఇంకొక 1 అవర్లో ఒక క్లాస్ ఉందనుకోండి, లెట్స్ సే ఒక 9 o'clock ఒక క్లాస్ ఉందనుకుందాం. ఓకే, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అబ్బా అదే 9 o'clockకి మంచిగా బాగా హ్యాపీగా తినేసి ఒక మంచి ఫోన్ పట్టుకొని ఆ ప్రైమ్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్, ఒక ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఎనీథింగ్, ఒక నెట్ఫ్లిక్స్, హ్యాపీగా ఒక మూవీ చూసుకుంటూ అలా ఒక 1 hour 2 hour గడిపేయచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, అండ్ ఈ పని మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఒక నెల తర్వాత చేయొచ్చు, ఒక సంవత్సరం తర్వాత చేయొచ్చు, లేదా ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కూడా చేయొచ్చు. కానీ మీరు ఏదైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో నీట్ 2024, యూ హ్యావ్ ఎ టైమ్ కన్స్ట్రెయింట్ హియర్. అంటే కొంత టైం లోపలే చేయాలి మీరు. ఇక్కడ ఒక 1 year ఉంది, లేదంటే 2 years, కొంతమంది 2 years ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, కొంతమంది డ్రాపర్గా ఇంకొక 3 years చేయొచ్చు, లేదంటే 4 years చేయొచ్చు. బట్ యూ హ్యావ్ ఎ టైమ్ కన్స్ట్రెయింట్. సో యూ లుక్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ గోల్. సో దిస్ ఈజ్ యువర్ పర్మనెంట్ థింగ్. ఓకే, అది ఇచ్చే సంతోషం చాలా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది నీకు అది. కానీ మనం ఏం చేస్తామంటే వి గెట్ ట్రిక్డ్ ఇన్ టు దట్. మీరనే కాదు, నేను కూడా చేశాను. ఓకే, ఐ డిడ్ దట్ ఈస్ ద రీజన్. నేను కూడా ఇలా ఐ ఆల్సో గాట్ ట్రిక్డ్ సో మెనీ టైమ్స్. ఓకే, నేను ఆ తప్పు చేశాను కాబట్టి మీరు ఆ తప్పు చేయకూడదు కనుక నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఓకే, ఈ తప్పు మనం అందరం చేస్తాం. ఓకే, బట్ ఐ డిడ్ దట్, ఐ డోంట్ వాంట్ యూ టు డూ. అందుకనే చెప్తున్నాను, డోంట్ గెట్ ట్రిక్డ్ ఇన్ టు దట్ టెంపరీ హ్యాపీనెస్. ఒక గంట, 2 గంటలో, 1.5 గంట ఆ సంతోషం అనేది ఉంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత హ్యాపీగా పడుకొని పొద్దున్నలే, అబ్బా నిన్న సార్ క్లాస్ చెప్తున్నారు, ఆ క్లాస్ వినంటే ఎంత బాగుండో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది మనసులో. చదువుకోండొచ్చు కదా, అది నేర్చుకుంటే బాగుండు, అటెండ్ అయితే ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోండొచ్చు. బికాస్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ. ఎప్పుడైనా సరే నీకున్న గంట సమయంలో నువ్వు ఏం చేయాలి అనేది నువ్వే డిసైడ్ చేస్తావు. ఓకే, మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి చోట చాయిసెస్ ఉంటాయి. ఓకే, కానీ యూ షుడ్ మేక్ దట్ చాయిస్. మీరు తీసుకునే ప్రతి చాయిస్ కూడా దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్. అంటే మీరు చేసే పని, ఓకే, బేసికలీ ఒక చాయిస్ తీసుకున్నప్పుడు దెన్ యు ఆర్ గోయింగ్ టు యాక్ట్. ఒక వాట్ ఎవర్ ద యాక్షన్స్ దట్ యూ డూ ఇన్ ద నెక్స్ట్ 1 hour, దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఈ నెక్స్ట్ గంట అంటే 9 నుంచి మీరు ఒక సినిమా అయినా చూడొచ్చు, లేదంటే నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేసైనా చదువుకోవచ్చు, లేదంటే 9 నుంచి మీకు ఓపిక ఉంటే ఇంకా చదువుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు మాత్రమే చేయగలరు, ఒకరు చెప్తే వచ్చేది కాదు. అర్థమైందా? రైట్. సో మై హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే చూస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మీరు ఆలోచించండి, ఏ పని చేసేటప్పుడైనా సరే ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ రమ్య, ఇట్ మీన్స్ ఎ లాట్. ఓకే, మీకు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్, దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, క్లియర్? ఫైన్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్ అగైన్. సో స్పైరో కాంపౌండ్స్ కూడా ఫంక్షనల్ గ్రూప్సే. సో ఇది కాకుండా కెన్ ఐ రైట్ వన్ మోర్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్? అవేంటంటే యూ హ్యావ్ బైసైక్లిక్ కాంపౌండ్స్. వాట్ ఈస్ ఇట్? బైసైక్లిక్ కాంపౌండ్స్. సో ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్ ఏంటంటే వీటిలో 2 కార్బన్స్ ఉంటాయి. ఐ విల్ షో యూ వాట్ ఆర్ బైసైక్లో కాంపౌండ్స్. సో ఈ బైసైక్లో కాంపౌండ్స్ ఏంటంటే, ఓకే, సో ఇక్కడ బైసైక్లో కాంపౌండ్స్ ఏంటంటే దే ఆర్ జాయిన్డ్ బై 2 కార్బన్స్. సో 2 కార్బన్స్ అయితే మినిమం ఉండాలి. సో ఒక బైసైక్లో కాంపౌండ్ మనం కానీ ఫామ్ చేయాలంటే మినిమం మనకు 4 కార్బన్స్ ఉండాలి. సో ఇక్కడ మినిమం 4 కార్బన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ కూడా 2 వస్తుంది, ఎందుకంటే రింగ్ 1 రింగ్ 2. సో హెన్స్ హియర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ హియర్ ఆల్సో 2 అన్నమాట. హెన్స్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ రిక్వైర్డ్ హియర్? సో ఇక్కడ మినిమం మనకి ఎన్ని కార్బన్స్ ఉండాలి? 4 కార్బన్స్ ఉంటే ఒక బైసైక్లో కాంపౌండ్ రాయొచ్చు. బైసైక్లో కాంపౌండ్ ఫామ్ చేయాలంటే ఏంటి? 2 కామన్ కార్బన్స్. సో ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. సో దిస్ ఆర్ ద జాయింట్ కార్బన్స్. ఇక్కడేమో సింగిల్ జాయింట్, ఇక్కడేమో డబల్ జాయింట్. అండర్స్టూడ్? రష్మిత, ఐ అండర్స్టాండ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్ దట్. నాకు తెలుసు మీరు ఎంతోమంది ఓకే రోజు ఎన్నో ఉంటాయి మీకు. ఐ నో బికాజ్ ఐ హ్యావ్ బిన్ దేర్. నేను కూడా మీ వయసు నుంచి వచ్చిన వాడిని. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ మీరు ప్రయారిటైజ్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. నేను ఇది చేయాలనుకుంటున్నానంటే ఇట్ ఈస్ యూ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్. ఓకేనా? మీకు నీట్ 2024 కాదు, మీరు డాక్టర్ అవుతారా లేదా అనేది కూడా మీరే డిసైడ్ చేస్తారు, అంతేగాని ఇంకొకరు ఎవరు డిసైడ్ చేయలేరు. ఎందుకంటే
యూ హ్యావ్ ఏ చాయిస్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, మీరు చేయలేదంటూ ఏది ఉండదు. ఓకే, బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కమిట్మెంట్. మీ కమిట్మెంట్ అనేది దట్ మ్యాటర్స్. సో కమిట్మెంట్ అంటే ఏంటంటే బేసికల్గా ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ అనేది దానిపాటికి అదే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయండి, సెల్ఫ్ డిసిప్లైన్గా ఉండండి. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే యూ ప్లాన్ యువర్ సెల్ఫ్, డూ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ. కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఆర్ ద స్పైరో కాంపౌండ్. సో ఇక్కడ బైసైక్లో కాంపౌండ్ ఒకటి రాశాను అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ 6 మెంబర్ చైన్తో రాయాలి. సో దిస్ ఈజ్ 1 బైసైక్లో కాంపౌండ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. ఇక్కడ కనిపించే ఆల్కీన్స్, డైన్స్, సైక్లో ఆల్కీన్స్, బైసైక్లో కాంపౌండ్స్, స్పైరో ఆల్కేన్స్ అండ్ బైసైక్లిక్ కాంపౌండ్స్. అంటే బైసైక్లిక్ ఆల్కేన్స్ అని రాస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాజ్ కాంపౌండ్స్ ఐ విల్ రైట్ యాజ్ బైసైక్లో ఆల్కేన్స్. ఎందుకంటే వీటిలో ఎటువంటి డబుల్ బాండ్స్ లేవు కదా. సో దీంట్లో డబుల్ బాండ్ లేదు, దీంట్లో డబుల్ బాండ్ లేదు, దీంట్లో డబుల్ బాండ్ లేదు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఆల్కేన్సే, సాచురేటెడ్ సైక్లో ఆల్కేన్స్ ఇవి. ఓకే, డబుల్ బాండ్ లేదు అంటే సాచురేటెడ్. ఇఫ్ దెర్ ఈస్ ఎ మల్టిపుల్ బాండ్, డబుల్ బాండ్ ఆర్ ఎ ట్రిపుల్ బాండ్, అప్పుడు మాత్రమే దాన్ని మనం అన్సాచురేటెడ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్, ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను కనుక ఒక ఆల్కైన్ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ లెట్ మీ నంబర్ దిస్. సో ఇక్కడ ఒక్కొక్కటి నంబర్ చేస్తున్నాను చూడండి. సో ఐఎమ్ నంబరింగ్ దిస్ ఆల్కైన్స్ యాజ్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 అండ్ నంబర్ 6. ఓకే, సో ఈ ఆల్కైన్స్ నేను ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఈ ఆల్కైన్స్కి డైన్స్ ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్. యూ హ్యావ్ టు కంపేర్, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కంపేర్ చేసినా ఈ రెండింటినే కంపేర్ చేయాలి. సో డైన్స్ని ఆల్కైన్స్ని కంపేర్ చేస్తే డైన్స్ ఆర్ డిఫరెంట్, ఆల్కైన్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ రెండు ఫంక్షనల్ ఐసోమర్స్. మళ్ళీ ఆల్కైన్స్ని సైక్లో ఆల్కైన్స్ని ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కాదు, దీన్ని దీంతో కంపేర్ చేయాలి. ప్రతిసారి నేను చెప్పాను మెయిన్ స్ట్రక్చర్తో. సో ఈ ఆల్కైన్లో దీంట్లో చూసినట్లయితే ఎస్, ఈ రెండు ఫంక్షనల్ ఐసోమర్స్. ఎందుకంటే ఇది ఒక సైక్లో ఆల్కీన్, ఇదేమో ఒక ఆల్కైన్ మాత్రమే. సో ఈ రెండు ఫంక్షనల్ ఐసోమర్స్. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దీంతో కంపేర్ చేయండి, ద ఫోర్త్ వన్ బైసైక్లిక్ కాంపౌండ్స్. ఎస్, ఇది కూడా ఫంక్షనల్ ఐసోమర్సే. మరి ఈ ఆల్కైన్ని స్పైరో ఆల్కేన్తో కంపేర్ చేయండి. ఎస్, స్పైరో ఆల్కేన్ అండ్ ద ఆల్కైన్స్ బోత్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రిపుల్ బాండెడ్ ఆల్కైన్, ఇది ఒక స్పైరో కాంపౌండ్. దే ఆర్ కంటైర్లీ డిఫరెంట్. సో డైసైక్లిక్ కాంపౌండ్స్, స్పైరో కాంపౌండ్స్, బైసైక్లిక్ కాంపౌండ్స్. మళ్ళీ దీన్ని బైసైక్లిక్తో కంపేర్ చేయండి. ఈ రెండు ఇక్కడేమో ఎటువంటి రింగ్ ఎటువంటి ఏమీ లేవు. సో అంటే ఈ రెండు కూడా ఫంక్షనల్ ఐసోమర్సే. ఓకే, దట్స్ హౌ యూ షుడ్ కంపేర్. అంటే ఆల్కైన్స్కి, ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, ఆల్కైన్స్కి ద సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ ద సిక్స్త్ వన్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కైన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. ఓకే, జస్టిన్ హేమంత్ ఈస్ ఆస్కింగ్, సార్ ఏంది సార్ బాగానే చదువుతున్నా కానీ వేరే సబ్జెక్ట్స్లో ఫుల్ ఏ వస్తున్నాయి, మార్క్స్ కెమ్ వల్ల 680, 695 మధ్యలో ఆగిపోతున్నా. జస్టిన్, యూ హ్యావ్ టు ఒక్కసారి అనలైజ్ చేసుకో. ఓకే, అనలైజ్ చేసుకో అంటే మన కెమిస్ట్రీలో 3 రకాలు ఉన్నాయి. ఫిజికల్ ఉంది, ఆర్గానిక్ ఉంది, ఇన్ఆర్గానిక్ ఉంది. అలానే క్లాస్ 11th, క్లాస్ 12th. సో రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చు. క్లాస్ 11th ఫిజికల్, క్లాస్ 12th ఫిజికల్, క్లాస్ 11th ఆర్గానిక్, క్లాస్ 12th ఇన్ఆర్గానిక్, క్లాస్ 11th ఇన్ఆర్గానిక్, క్లాస్ 12th ఇన్ఆర్గానిక్. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఇస్ ఇట్, ఎందువల్ల ఇలా ఈ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఆర్గానికా లేదంటే ఫిజికలా లేదంటే ఇన్ఆర్గానికా. ఓకే, ఫస్ట్ కూర్చొని యూ థింక్ టు యువర్ సెల్ఫ్, ఎక్కడ ఇష్యూ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కానీ సాల్వ్ చేసుకోవాలని అంటే యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. ఒకవేళ ఆ ప్రాబ్లం మీలోనే వస్తుందంటే ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వస్తుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. ఓకే, థింక్ విచ్ ఈస్ యాక్చువల్లీ లాగింగ్ or which is something that is pulling you down or like something that is taking your marks. Sarena? Okay, so inorganic వచ్చేసరికి there are lot of things to remember. ఇంకోటి ఏంటంటే there is a change in the portion, right? సో ఆ పోర్షన్ చేంజ్ ఉంది కాబట్టి బికాస్ లైక్ ద థింగ్ ఈజ్ లైక్ ముందులాగా ఇప్పుడు ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, అంత కాన్సెప్చువల్గా ఉంటుంది ఇన్ఆర్గానిక్ కూడా. ఇప్పుడు
ఎందుకంటే దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ తప్ప మిగతా ఆర్గానిక్ మొత్తం కాన్సెప్చువల్గా ఉంటుంది. సో ఇన్ఆర్గానిక్లో నీకు ఇష్యూ అవుతుంది అన్నావు కాబట్టి ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి ఇన్ఆర్గానిక్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ లేదు కాబట్టి సో పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో దాంట్లో కూడా ఓన్లీ ప్రాపర్టీస్ ఉన్నాయి, జనరల్ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, ఇంకేవీ లేవు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో. సో దట్ ఈస్ సీరియస్లీ ఆసమ్. మరి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయి, ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకో సరిపోతుంది. ఓకే, క్లియర్? సో ఫైన్. సో ఇక్కడ ఈ 2, 3, 4, 5, 6 దోస్ ఫర్ ద ఆల్కైన్స్. మరి డైన్స్కి కెన్ ఐ సే ఈ డైన్స్కి ఇది ఒక డైన్. సో దిస్ హ్యాస్ ఎ ఫంక్షనల్ ఐసోమర్ ఆల్కీన్. సో అంటే ఇక్కడ ఈ డైన్స్లో మనకి ఈ ఫస్ట్ వన్ ఇస్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ డైన్, అలానే థర్డ్ వన్ ఇస్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ డైన్, ఫోర్త్ వన్ ఆల్సో, అలానే ఫిఫ్త్ వన్ కూడా, అలానే సిక్స్త్ వన్ కూడా. ఆల్ దిస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ డైన్స్. 1, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, మరి ఈ సైక్లో ఆల్కీన్స్ చూడండి, సేమ్ థింగ్. సైక్లో ఆల్కీన్స్ కూడా మనం కానీ గమనించినట్లయితే, సో ఇఫ్ యూ నోటీస్ హియర్ సైక్లో ఆల్కీన్స్ ఆల్కైన్స్ ఫంక్షనల్ ఐసోమర్స్, అలానే డైన్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్, అలానే ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్ ఫంక్షనల్ ఐసోమర్స్. సో ఇక్కడ 4, 5 and 6 ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ సైక్లో ఆల్కైన్స్. ఓకే, కానీ మీరు ఇప్పుడు బైసైక్లిక్ కాంపౌండ్స్ చూడండి. ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్ చూసినట్లయితే బైసైక్లిక్ కాంపౌండ్స్ హ్యావ్ ఆల్కైన్స్ యాజ్ ద ఫంక్షనల్ ఐసోమర్స్, అలానే డైన్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్, సైక్లో ఆల్కిన్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. కానీ ఈ స్పైరో అండ్ బైసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి చూసారా, ఇవి 2 ఫంక్షనల్ ఐసోమర్స్ కావు. ఎందుకు ఫంక్షనల్ ఐసోమర్స్ కావు అంటే ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దే విల్ బికమ్ చైన్ ఐసోమర్స్. గమనించండి, దే బికమ్ చైన్, వీటిలో చైన్ అనేది మారుతుంది. ఓకే, సో ఈ 2 మాత్రం, ఈ 3 మాత్రం. సో బైసైక్లిక్ కాంపౌండ్స్లో మనకు యూ ఓన్లీ హ్యావ్, ఓకే, సో ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్లో మనం కానీ చూసినట్లయితే ఓన్లీ 1, 2 and 3 ఇవి మాత్రమే ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ డైసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, అలానే ద సేమ్ గోస్ ఫర్ స్పైరో ఆల్సో. సో స్పైరోలో కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఆల్కైన్స్, డైన్స్, అలానే సైక్లో ఆల్కిన్స్ ఇవి మాత్రమే ఫంక్షనల్ ఐసోమర్స్. అండ్ ద సేమ్ గోస్ విత్ బైసైక్లో కాంపౌండ్స్. సో దీంట్లో కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ ఏంటి ఇక్కడ? సో హియర్ ఆల్సో ఇట్ విల్ బి ఓన్లీ 1, 2 and 3. ఓన్లీ దిస్ 1, 2, 3 ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ బైసైక్లో కాంపౌండ్. అంటే ఒక బైసైక్లో కాంపౌండ్ ఇచ్చి వీటి యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే మీరు దీని ద్వారా పాసిబుల్ అయ్యే ఆల్కిన్స్ రాయాలి, డైన్స్ రాయాలి, సైక్లో ఆల్కిన్స్ రాయాలి. అంతేగాని ఇవి 2 రాయకూడదు. మళ్ళీ డైసైక్లో అండ్ స్పైరో రాస్తానంటే కాదు, ఎందుకంటే వీటిలో 2 రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రింగ్స్. సో ఆల్ హ్యావ్ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అన్సాచురేషన్. ఓకే, క్లియర్? So next thing, so let's try to solve some questions here. Okay, so the basic one I will take here is identidi propine, correct? Idi oka propine. So propine ki enni functional isomers untayi anedi question. So ippudu manam first thing em check cheyali. సో మనకి ఇది ఒక ప్రోపైన్. సో ఇది ఈ కేటగిరీ కిందకి వస్తుంది, ఈ ఆల్కైన్ కేటగిరీ కిందకి వస్తుంది. అంటే ఆల్కైన్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి డైన్స్, సైక్లో ఆల్కిన్స్, బైసైక్లో కాంపౌండ్స్, స్పైరో కాంపౌండ్స్ అండ్ ద బైసైక్లో కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, సో దీనికి మనకు ఆల్ ఆఫ్ దిస్ ఇది ఫస్ట్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఈ ఫస్ట్ కేటగిరీలో మనకు ఏమేమి ఉన్నాయి? ఆల్ ద 2, 3, 4, 5 ఆర్ ఐసోమర్స్. 2, 3, 4, 5 and 6 ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఐసోమర్స్. సో ఫస్ట్ దీంతో పాసిబుల్ అయ్యే డైన్స్ రాయొచ్చా? దీంతో ఫస్ట్ లెట్స్ టాక్ డైన్స్ రాయొచ్చా దీంతో? కెన్ ఐ రైట్ ఎ డైన్ హియర్? ఎస్. ఓకే, ఫస్ట్ లెట్స్ టేక్ విత్ 3తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దీంతో ఒక డైన్ రాయొచ్చా? ఎస్, ఒక డైన్ అయితే రాయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద డైన్ హియర్? సో ఇటువంటి ఒక డైన్ అయితే నేను రాయొచ్చు. ఇది ఒక డైనే కదా విత్ 3 కార్బన్స్. ఎస్, కావాలంటే చూడండి వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంతో చూడండి. ఇక్కడ CH గ్రూప్ ఉంది, ఇక్కడ CH3. సో దీనిది C3H4. ఇక్కడ కూడా సేమ్ థింగ్ వస్తుంది. హియర్ ఆల్సో యూ హ్యావ్ C3H4. ఇది కూడా ఒక డైన్. ఓకే, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. హియర్ ఆల్సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? లేదు, ఓన్లీ ఇది ఒక డైన్ మాత్రమే.
ఓకే, నౌ డైన్స్ ఆర్ డన్. సో డైన్స్ తర్వాత ఇంకేమున్నాయి? నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ సైక్లో ఆల్కీన్స్. సో సైక్లో ఆల్కీన్స్ అంటే మనకి ఇది ఒక సైకిల్లో చూసినట్లయితే ఓన్లీ వన్ సైకిల్ ఈస్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే 3 మెంబర్డ్ కార్బన్ కాబట్టి ఒక్క సైకిల్ మాత్రం రాయొచ్చు. దాంతోపాటు దీంట్లో ఒక డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కూడా 2 అవుతుంది. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. మరి ఈ ఫార్ములా చూడండి, ఇది కూడా ఎంత? దీని ఫార్ములా సేమ్ C3H4 అవుతుంది. ఓకే, సో ఈ 3 తప్ప. ఓకే, దిస్ ఇస్ సైక్లో ఆల్కీన్. సో ఇది కాకుండా సైక్లో ఆల్కీన్స్ తర్వాత మనకి ఏమున్నాయి? స్పైరో కాంపౌండ్స్, డైసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక డైసైక్లిక్ కాంపౌండ్ రాయాలంటే మనం మినిమం 6 కార్బన్స్ కావాలి. కానీ మనకున్న ఎన్ని కార్బన్స్? ఓన్లీ 3 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. సో నాట్ పాసిబుల్. సో ఒకవేళ స్పైరో రాద్దాం అనుకుంటే మినిమం ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. 3 ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా నాట్ పాసిబుల్. సో స్పైరో కాకుండా పోనీ ఇక్కడ మనం బైసైక్లో కాంపౌండ్స్లో రాస్తే 4 ఉండాలి. సో అది కూడా నాట్ పాసిబుల్. అర్థమైందా? సో దట్ మీన్స్ హియర్ దీనికి ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్. సో ఇది తీసుకున్నాను అనుకోండి, ఈసారి ఎలా రాయొచ్చు చూడండి. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఒక ఆల్కైన్. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ కేటగిరీకి వస్తుంది. సో దీనికి ఎన్ని ఐసోమర్స్ ఉంటాయి? ఆబ్వియస్లీ మనకు దీనికి ఎన్ని ఐసోమర్స్ ఉంటాయి? సో దీనికి మళ్ళీ అన్నీ చెక్ చేయాలి. సెకండ్, దట్ ఈస్ డైన్స్, సైక్లో ఆల్కీన్స్, స్పైరో కాంపౌండ్స్, బైసైక్లో కాంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ డైసైక్లిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా ఐసోమర్స్ వస్తాయి. సో ఒక్కొక్కటిగా చెక్ చేయాలి. ఫస్ట్ డైన్స్ చెక్ చేద్దాం. సో డైన్స్ చెక్ చేసినట్లయితే వాట్ ఆర్ ద పాసిబుల్ డైన్స్? సో ఫస్ట్ ఇది ఒక 4 మెంబర్డ్ చైన్. సో ఒక డబుల్ బాండ్ ఎక్కడెక్కడ పెట్టచ్చు? ఇక్కడ ఒక డబుల్ బాండ్ పెట్టచ్చు, ఇక్కడ ఒక డబుల్ బాండ్ పెట్టచ్చు. అవునా? సో ఇది కాకుండా ఇంకేదైనా డబుల్ బాండ్ ప్లేస్మెంట్ మార్చచ్చా? ఎస్. సో ఒకవేళ నేను కానీ డబుల్ బాండ్ ఈసారి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇది ఒక డైనే కదా. సో ఇది ఒక ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ఎ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. మరి ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. సార్ ఈ 2 డైన్సే కదా, ఇవి 2 ఎలా ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయని మాత్రం మీరు చెప్పకూడదు. ఎందుకంటే ఇది డైనే, ఇది డైన్, ఈ 2 ఫంక్షనల్ ఐసోమర్స్ కాదు. కానీ ఇది దీంతో ఫంక్షనల్ ఐసోమర్, ఇది దీంతో ఫంక్షన్. ప్రతిసారి ఇక్కడున్న ప్రతి కాంపౌండ్ని మీ మెయిన్ కాంపౌండ్తో మాత్రమే మీరు కంపేర్ చెయ్యాలి. అర్థమైందా? అండర్స్టూడ్? ఓకే, సో దట్ మీన్స్ డైన్స్ అయితే అయిపోయాయి. ఇంకొక డైన్ ఏదైనా రాయొచ్చా ఇక్కడ? ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ ఆఫ్ రైటింగ్ ఏ డైన్? నో, దిస్ ఆర్ ద ఓన్లీ 2 డైన్స్. సో ఇది కాకుండా సైక్లో ఆల్కీన్స్ రాయొచ్చా? 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ 4 కార్బన్స్తో ఇది ఒక సైక్లో ఆల్కీన్. ఓకే, సో ఇది కాకుండా ఇంకేదైనా సైక్లో ఆల్కీన్ రాయొచ్చా? నో, దిస్ ఇస్ ద ఓన్లీ సైక్లో ఆల్కీన్. సో మరి ఇది కాకుండా లెట్స్ సే అలానే 3 మెంబర్డ్ కూడా రాయొచ్చు కదా. ఎస్, దిస్ ఇస్ ఆల్సో 1 మోర్ సైక్లో ఆల్కీన్ దట్ ఈస్ పాసిబుల్. కానీ ఒక కార్బన్ మిగులుతుంది కాబట్టి ఆ కార్బన్ని నేను ఇక్కడ అటాచ్ చేయొచ్చు, 1 థింగ్. అలానే ఇదే సైక్లో ఆల్కీన్లో నేను కార్బన్ని ఇక్కడ కూడా అటాచ్ చేయొచ్చు. ఈ 2 కాంపౌండ్స్ వేరు వేరు చూడండి, పొజిషన్ చూడండి. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఏమో ఇక్కడ డబుల్ బాండ్ దగ్గర అటాచ్ అయింది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఏమో దీనికి ఆపోజిట్లో అటాచ్ అయింది. రైట్? సో ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? 4 మెంబర్డ్ అయిపోయింది, 3 మెంబర్డ్ అయిపోయింది. సో దిస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్? ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. రైట్? సో నౌ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, సో నెక్స్ట్ సైక్లో ఆల్కీన్స్ అయితే అయిపోయాయి. సో సైక్లో ఆల్కీన్స్ అయిపోతే డైసైక్లిక్ కాంపౌండ్స్ ఏమైనా రాయొచ్చా? లేదు, డైసైక్లిక్ రాయాలంటే మినిమం 6 ఉండాలి. సో దర్ ఇస్ నో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సో డైసైక్లిక్ కాంపౌండ్స్ అయిపోయిన తర్వాత స్పైరో కాంపౌండ్స్ ఏమైనా రాయాలంటే మినిమం ఎన్ని కార్బన్స్ ఉండాలి? 5 కార్బన్స్. కానీ ఇక్కడ మనకు 4 ఉన్నాయి. సో స్పైరో కూడా నాట్ పాసిబుల్. సో మరి స్పైరో కాకుండా ఒకవేళ కెన్ ఐ రైట్ హియర్ బైసైక్లో రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. ఎందుకంటే ఒక బైసైక్లో కాంపౌండ్ రాయాలంటే మనకు 4 కార్బన్స్ కావాలి. సో అంటే ఈ పర్టికులర్ కేసులో ఇలా ఒక కార్బన్, సో దీన్ని ఒక బైసైక్లో కాంపౌండ్గా రాయొచ్చు కదా. అబ్సల్యూట్లీ. సో అంటే దీనికి 1 2 3 4 5 6 ఉన్నాయి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? వేటికి నో షార్ట్ కట్సా సార్? టైం టేకింగ్ కదా సార్ ఎగ్జామ్లో ఇలాంటివి. ఎస్ జస్టిన్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓపిక్గా చేయాలి. ఒక్కొక్క కాంబినేషన్స్ అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ద కాంబినేషన్స్. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ డిఫికల్ట్. నువ్వు అనింది నిజమే, ఫస్ట్ టైం చేయడం కష్టం. కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఒక 5th టైం ఆర్ 10th టైం, అంటే ఇఫ్ యూ డూ ద మల్టిపుల్ ప్రాక్టీస్, తర్వాత నీకు ఆ లాజిక్ అర్థమైపోతుంది, ఎలా కాంబినేషన్స్ రాయాలో ఈజీ అయిపోతుంది. నువ్వు అనింది మాత్రం నిజమే, ఫస్ట్ టైం రాయాలంటే మాత్రం కష్టం. ఓకే, క్లియర్? అందుకే చెప్తాను,
ఎప్పుడు కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి యూ మస్ట్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రావు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఓకే, అండర్స్టూడ్, ఫైన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఒక డైన్ తీసుకుందాం. ఓకే, సో లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఏ డైన్. సో ఇది ఒక డైన్ అనుకోండి. మరి డైన్కి రాయాలంటే దీనికి ఏమేమి ఉంటాయి? కెన్ యూ రైట్ వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ థింగ్స్ ఫర్ దిస్? సో ఆబ్వియస్గా ఇవన్నీ 6 కాంబినేషన్స్ వస్తాయి. కానీ ఈసారి ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడే రాద్దాం. సో ఈ డైన్కి ఇది 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 ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ ఒక ఆల్కైన్స్లో మాత్రం ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇవన్నీ కూడా దీనికి కామన్ వస్తాయి. ఏది? సో ఇక్కడ మీకు కనిపించే ఇవన్నీ కూడా దే ఆర్ కామన్ ఫర్ దిస్ డైన్ ఆల్సో. ఇది కూడా 4 మెంబర్డ్. కానీ ఈసారి వీటి పేస్లో మాత్రం మనకి ఇక్కడ ఆల్కైన్స్ వస్తాయి. సో ఆల్కైన్స్ అంటే 4 మెంబర్డ్ ఆల్కైన్స్. సో ఇక్కడ ఒక ట్రిపుల్ బాండ్ పెట్టచ్చు. సో ఇలా కాకుండా అంటే ఇలా ట్రిపుల్ బాండ్ పెట్టచ్చు. సో వీటితో పాటు దిస్ వన్, అండర్స్టూడ్. సో దీనికి కూడా 1 2 3 4 5 6 ఇలా వస్తాయి. యూ హ్యావ్ టు యాడ్ దాట్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మనకు దిస్ ప్లస్ దిస్, అలానే ఇక్కడ దిస్ ప్లస్ దిస్. ఓకే, సో ఇక్కడ 6 వస్తాయి, ఇక్కడ కూడా 6 వస్తాయి. అర్థమైందా? అండర్స్టూడ్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్ ఐ పుట్. ఓకే, సో మరి ఈ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఈసారి లెట్స్ సే దెర్ ఇస్ 1 2 3 4. ఓకే, 1 2 3 4 5. సో ఒకవేళ ఇది ఒక డైన్. ఓకే, దీనికి నేనేం అడుగుతున్నానంటే సాచురేటెడ్ కాంపౌండ్స్ రాయమని చెప్పి అడుగుతున్నా. కెన్ యూ రైట్ వాట్ ఆర్ ద సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్? సో ప్లీజ్ రైట్ ద సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్. సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ అని రాయమన్నాను అనుకోండి. సో సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ఏమని? సో ఈ కాంపౌండ్ మనకు 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్స్ అనేవి ఉండకూడదు. మనకి ఎప్పుడు డబుల్ బాండ్స్ ఉండవు? ఇఫ్ యూ డు నాట్, డబుల్ బాండ్స్ ఎప్పుడు ఉండవంటే మనకు గనుక దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐ లెఫ్ట్ అవుట్ హియర్. ఐఎమ్ సారీ, దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ యూ కెన్ రైట్ హియర్. సారీ, 1 minute. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి కూడా రాయొచ్చు. జస్ట్ ఐ రిమెంబర్డ్, ఇలా కూడా రాయొచ్చు కదా. దిస్ ఈజ్ ఆల్సో ద పాసిబిలిటీ. సో ఆబ్వియస్గా ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ నేను గమనించాలి. సో ఇక్కడ కూడా 1 + 1 2 is the degree of unsaturation. సో కంపల్సరీ ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఆల్ దిస్ ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, అండర్స్టూడ్. సో మరి ఇక్కడ చూసినట్లయితే సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ఏంటంటే మనం రాసే ఫంక్షనల్ ఐసోమర్లో మనకు ఎటువంటి డబుల్ బాండ్స్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఉన్న 2 పై బాండ్స్, ఓకే ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కదా. సో అందువల్ల మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 2 ఉంది. ఈ 2 పై బాండ్స్ కాస్త యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ 2 రింగ్స్. వీటిని కానీ 2 రింగ్స్గా మార్చగలిగినట్టయితే యువర్ జాబ్ ఇస్ డన్. సో ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ అగైన్ స్టిల్ రిమైన్ ద సేమ్ 2. సో అంటే ఇక్కడ సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్లో యూ షుడ్ నాట్ హ్యావ్ డబుల్ బాండ్స్ అంతే. దట్ ఈస్ ద కేస్. అంటే ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో ఈ 5లో ఫస్ట్ థింగ్ యూ కెన్ స్టార్ట్ విత్ 2 రింగ్స్. సో ఒకటి ఏంటంటే మనం ఇక్కడ డైసైక్లో కాంపౌండ్స్ అయితే రాయలేం. ఎందుకంటే ఒక డైసైక్లో కాంపౌండ్ రాయాలి అని అంటే మనకు మినిమం ఎన్ని ఉండాలి? డైసైక్లో రాయాలంటే మినిమం 6 ఉండాలి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ స్పైరో. సో ఒక కామన్ కార్బన్ ఉంటుంది స్పైరోలో. సో ఒక కామన్ కార్బన్ కాబట్టి సో వన్ థింగ్ ఇస్, సో 5 ఐ కెన్ రైట్. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. సో దిస్ 2 ఆర్ సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్. కెన్ ఐ రైట్ దిస్ కాంపౌండ్? స్పైరో రాయొచ్చు కదా. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఆల్సో ఏ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. ఓకే,
సో ఒకవేళ ఇది కాకుండా ఇంకేదైనా స్పైరో కాంపౌండ్ రాయొచ్చా? లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద మినిమం బేసిక్ స్పైరో కాంపౌండ్. సో స్పైరో కాంపౌండ్ కాకుండా కెన్ ఐ రైట్ బైసైక్లో కాంపౌండ్? ఎస్. సో ద స్మాలెస్ట్ బైసైక్లో కాంపౌండ్లో 4 ఉంటాయి మనకి ఇక్కడ. సో దే ఆర్ జాయిండ్ బై 2 కార్బన్స్. సో మినిమం 4 కార్బన్స్ ఉంటే బైసైక్లో కాంపౌండ్ రాయొచ్చు. కానీ ఇంకొక కార్బన్ మనం ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఆ కార్బన్ ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు? లెట్స్ సే ఫస్ట్ కేసులో ఏమో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, ఓకే. లేదు అని అంటే నెక్స్ట్ కేసులో ఐ విల్ ఇంక్లూడ్ హియర్. ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? ఈ 2 తప్ప ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నాయా? చెక్ ఇఫ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ. ఎస్. సో ఇదే బైసైక్లో కాంపౌండ్లో కెన్ ఐ రైట్ హియర్, ఇలా కూడా రాయొచ్చు కదా. సో ఇక్కడ 3 అయితే ఇది ఒకటి, ఈ 2 పాసిబిలిటీస్. ఇప్పుడు ఇలా కూడా రాయొచ్చు కదా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే నేను ఏం చేశాను, ఐ హ్యావ్ ఇంక్రీజ్ దిస్ చైన్. సో ఇవి కూడా చూడండి, ఇవి బైసైక్లో అనడానికి దిస్ ఇస్ ద కామన్ కార్బన్స్. సో దిస్ ఆర్ కామన్ హియర్, ఓకే. ఒకవేళ ఇది కాకుండా కెన్ ఐ రైట్ దిస్ ఆల్సో హియర్? ఇది చూడండి. సో ఇక్కడ కూడా ఇది మాత్రమే కామన్, కానీ వీటి మధ్యలో మీరు గమనించండి, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఆర్ ద పాసిబిలిటీస్. సో ఇవి కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? కెన్ యూ చెక్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ అదర్ పాసిబిలిటీ? నో, దిస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్. అంటే ఈ ఒక్క పర్టికులర్ స్ట్రక్చర్కి మనకు 5 సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ వస్తాయి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కటిగా చూడాలి. సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ అని అడుగుతున్నారు కాబట్టి మీకు ఇక్కడ డబుల్ బాండ్స్ అనేది ఉండదు. ఇక్కడ డబుల్ బాండ్స్ లేవు, ఇక్కడ డబుల్ బాండ్స్ లేవు, ఇక్కడ డబుల్ బాండ్స్ లేవు. అంటే వీటిలో ఏ 3 ఇచ్చినా సరే సైక్లో ఆల్కీన్కి సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే మీరు ఈ 3 రాయాలి. ఒకవేళ ఒక డైన్ ఇచ్చి దీనికి సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే ఈ 3 రాయాలి. ఒకవేళ దీనికి ఆల్కైన్కి సాచురేటెడ్ ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే ఈ 3 స్ట్రక్చర్స్ని తీసి రాయాలి. ఒక్కొక్కటిగా ట్రై చేస్తే సరిపోతుంది. ఓకే, అండర్స్టూడ్? హాయ్ పండు. ఇట్స్ ఓకే పండు, ఐ నో దట్ మీరు కాలేజ్కి వెళ్ళాలి, యూ హ్యావ్ టు కమ్, ఇట్స్ డిఫికల్ట్ సమ్ టైమ్స్. బట్ ఇట్ ఈస్ నైస్ దట్ యూ ఆర్ వాచింగ్ ద లైవ్ సెషన్స్, యూ ఆర్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ బై దట్, దట్ ఈస్ ఫర్ షూర్, ఐ ప్రామిస్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే మనం రాస్తామన్నమాట. ఓకే, సో those are the saturated functional isomers. Clear? Okay, so now let's take amines. ఈసారి amines చూద్దాం. సో amines లో మనకు ఫస్ట్ థింగ్, బిఫోర్ వీ టెల్ వాట్ ఆర్ ద ఐసోమర్స్ ఆఫ్ amines, సో బేసికల్గా amines లో మనకు 3 రకాల amines వస్తాయి. ఏంటి? ఒకటి ప్రైమరీ అమైన్ అని పిలుస్తాం, ప్రైమరీ అమైన్. అలానే సెకండరీ అమైన్, and then you have tertiary amine. So all of these are amines. So ante ikkada you have, this is a primary amine, this is a secondary amine, ikkademo tertiary amine. Understood? సో ఇక్కడ ఈ అమైన్స్, ప్రైమరీ అమైన్ అంటే ఏంటి? ఓకే, సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, సో ద 1 NH2, ఈ NH2 గ్రూప్కి ఒక సింగిల్ మిథైల్ గ్రూప్ కానీ ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రైమరీ అమైన్ అని పిలుస్తాం. వేర్ R ఇస్ ద ఆల్కైల్ గ్రూప్, సారీ, వేర్ R ఇస్ ద ఆల్కైల్ గ్రూప్, దీన్ని మనం ప్రైమరీ అమైన్ అని పిలుస్తాం. ఓకే, ఒకవేళ ఈ NHకి 2 మిథైల్ గ్రూప్, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే R అండ్ R, దీని ఏమని పిలుస్తాం? సెకండరీ. దిస్ ఇస్ ఏ సెకండరీ అమైన్. సో ఇదేమో ప్రైమరీ అమైన్, వెరాస్ దిస్ ఇస్ ఏ సెకండరీ అమైన్. అలానే మనకున్న టెరిషరీ అమైన్, వేర్ యూ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ R అండ్ హియర్ ఆల్సో R. దీన్ని ఏమని పిలుస్తాం? టెరిషరీ అమైన్ అని పిలుస్తాం. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఇది ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెరిషరీ అమైన్, వేర్ R ఇస్ ద
alkyl groups. Oh, I'm sorry. So this is an alkyl group. So, and here these three are also alkyl groups. Idi oka alkyl group, alkyl and alkyl groups. Okay. So can you tell me out of this which are primary and which are secondary? NH2, NH2, NH. So ఈ నాలుగుట్లో చూసినట్లయితే which is a primary amine, which is a secondary amine? If you notice this, hi Nagesh, yes, I am looking at you for the very first time. I think you are new to the channel. Awesome, welcome to the channel. You will enjoy the sessions. Okay, so ఇక్కడ మనం గమనించినట్లయితే NH2 group. So ఇది ఒక R group. So ఇది primary amine. మరి ఇది secondary అని చెప్పొచ్చా? So the amine that is attached to the secondary carbon. So ఇక్కడ secondary carbon కి అటాచ్ అయింది కదా, అందుకు దీన్ని secondary amine అనొచ్చా? No. ఇక్కడ కండిషన్ ఏంటి? సెకండరీ అమైన్ అనాలంటే ద నైట్రోజన్ షుడ్ హ్యావ్ 2 alkyl groups. అందుకనే ఇది వాట్ కైండ్ ఆఫ్ అమైన్ ఇస్ దిస్? సో దిస్ ఇస్ ఆల్సో ఏ ప్రైమరీ అమైన్. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ఏ సెకండరీ అమైన్, మరి ఇదేమో టెరిషరీ అమైన్. ఓకే, దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైన్స్. సో మరి వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ కానీ మనం కానీ చూసినట్లయితే, ఓకే, సో వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ కానీ మనం కానీ చూసినట్లయితే ప్రైమరీ అమైన్స్, ఓకే, వీటికి secondary and tertiary amines are the functional groups. Secondary and tertiary amines are the functional isomers. అలానే secondary amines, ఈ secondary amines కి primary amines and tertiary amines. So this are the functional isomers. Is this clear? Yes, absolutely, Sai Priya. So the third, fourth and fifth one. This is the third one. So third, only 3 and 4, na? Okay, 3 and 4 are idemo secondary. This is the third one. It is secondary, Sai Priya. Idemo tertiary. Okay, the 1 and 2 are primary. Clear? Yes, you guys are right. So మరి ఇక్కడ చూడండి, these are the isomers. మరి అలానే టెరిషరీ అమైన్స్ కూడా మనకు యూ హ్యావ్ ప్రైమరీ అండ్ సెకండరీ అమైన్స్ యాజ్ ద ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఫైన్. సో నౌ లెట్స్ ట్రై టు డూ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. ఓకే, ఒక సింప్లెస్ట్ ప్రైమరీ అమైన్తో స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక ప్రైమరీ అమైన్ NH2. దీనికి ఏమైనా ఫంక్షనల్ ఐసోమర్స్ పాసిబుల్ ఉంటాయా? లేదు. ప్రైమరీ అమైన్కి సెకండరీ అండ్ టెరిషరీ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. సో దీంతో ఒకటే మిథైల్ గ్రూప్ ఉంది కనుక ఐ కెనాట్ రైట్ ఎనీ ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, మరి దీనికి చూడండి. సో ఇది ఒక దిస్ ఇస్ వాట్ ఇథెన్ అమైన్. సో ఇక్కడ 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మిథైల్ గ్రూప్గా రాయొచ్చు కదా? ఎస్, ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో ఇది ఒక ప్రైమరీ అమైన్. సో ప్రైమరీ అన్నప్పుడు ఇది ప్రైమరీ, ఇచ్చింది ప్రైమరీ. సో మనం ఇక్కడ రాయాల్సింది సెకండరీ అండ్ టెరిషరీ. సో దీనికైనా సెకండరీ పాసిబులా? ఎస్. సో హియర్ ఐ హ్యావ్ NH, ఒక మిథైల్ గ్రూప్, ఇంకొక మిథైల్ గ్రూప్. సో దర్ ఈస్ ఎ సెకండరీ దట్ ఈస్ పాసిబుల్. సో అందువల్ల బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉంటుందా? నో, ఓన్లీ దిస్ ఇస్ పాసిబుల్. అండర్స్టూడ్? ఓకే, సో నౌ లెట్స్ గో టు హౌ అబౌట్ దిస్ వన్. ఈ కేసు చూడండి. సో ఈసారి 3-membered ఆల్కేన్. ఈ కేసులో దీనికి ఎన్ని ఉంటాయి చూడండి. రైట్ ఆల్ ద పాసిబుల్ సెకండరీ అమైన్స్. సో దీనికి ప్రైమరీ అమైన్స్ అంటే మళ్ళీ ప్రైమరీ అమైన్ని మీరు రాయకూడదు. యూ హ్యావ్ టు రైట్ సెకండరీ అండ్ టెరిషరీ. సో ఇక్కడ సెకండరీ అండ్ టెరిషరీ ఏది పాసిబుల్? ఫస్ట్ థింగ్ టు రైట్ ద సెకండరీ అండ్ టెరిషరీ అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ అన్ NH గ్రూప్. ఓకే, సో NH గ్రూప్కి 3 కార్బన్స్ అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక కార్బన్, there is one more carbon. So this will be the only secondary that is
పాసిబుల్. ఇంకేదైనా సెకండరీ పాసిబులా, లేదా ఇక్కడ తీసుకొని ఇక్కడ ఈ కార్బన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా ఒకటే వస్తుంది. సో ద ఓన్లీ వన్ ఇస్ పాసిబుల్. సో ఇది కాకుండా నెక్స్ట్, ఇస్ దర్ ఎనీ టెరిషరీ పాసిబుల్? ఎస్. అంటే ఒక సింగిల్ నైట్రోజన్కి 3 అటాచ్ చేయాలి. 1 2 3. సో దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. సో ఈ ప్రైమరీ అమైన్కి దిస్ ఇస్ ద సెకండరీ అండ్ దిస్ ఇస్ ద టెరిషరీ అమైన్. దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. సో దీనికి ఎన్ని పాసిబిలిటీస్ అనేది ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఓన్లీ సెకండరీ అండ్ టెరిషరీ ఇది మాత్రమే పాసిబుల్. అర్థమైందా? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ 4. సో ఈసారి 4 కార్బన్స్. సో లెట్స్ సే హియర్ ఇస్ ద NH2. సో 4 కార్బన్స్ ఉంటే ఎన్ని రాయొచ్చు దీనికి? సో ఇది కూడా మనకు ప్రైమరీ అమైన్. సో ప్రైమరీ అమైన్ అంటే మళ్ళీ మనం ఎన్ని రాసుకోవాలి? సెకండరీ అండ్ టెరిషరీ రాసుకోవాలి. సో సెకండరీ అండ్ టెరిషరీ కంటే ఎప్పుడు కూడా మీరు దీన్ని దీంతో కంపేర్ చేయాలి, దీన్ని దీంతో కంపేర్ చేయాలి. అంతేగాని ఈ రెండు కంపారిజన్ కాదు మనకు కావాల్సింది. ఎప్పుడు కూడా ఈ ప్రైమరీ మనకి ఇచ్చిన దాంతో ఇవి ఫంక్షనల్ ఐసోమర్సా కాదా అనేది మాత్రం కంపేర్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 పాసిబుల్. మరి అక్కడ చూడండి ఇప్పుడు. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ థింగ్ NH రాసేసుకోండి. సో ఈ NHకి ఎన్ని పాసిబుల్ చైన్స్ పాసిబుల్? ఫస్ట్ ఒక మిథైల్ పెట్టుకోండి. సో ఈ మిథైల్ కాకుండా ఒక ప్రొపైల్ పాసిబిలిటీ ఉంటుందా? అలానే ప్రొపైల్ గ్రూప్ మళ్ళీ మార్చొచ్చు కదా ఇక్కడ నేను. అలానే NH సింగిల్ బాండ్. సో ఈ ప్రొపైల్ గ్రూప్ని ఐసోప్రొపైల్గా రాయొచ్చా? ఈ గ్రూప్ ఇలా కూడా రాయొచ్చు కదా, గమనించండి. సో దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్. ఓకే, అలానే కెన్ ఐ రైట్ NH? దిస్ ఈస్ ద అదర్ పాసిబిలిటీ, రైట్? సో ఈసారి ఇథైల్ ఇలా రాయొచ్చు. సో ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? నో, దిస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్ యూ విల్ హ్యావ్. సో ఇది కాకుండా నెక్స్ట్ ప్రైమరీ సెకండరీ అయిపోయింది. సో సెకండరీ కాకుండా మరి టెరిషరీకి రండి. సో మరి టెరిషరీ ఎలా పాసిబుల్? సో నైట్రోజన్ 1 2 3 4. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? లేదు, ఇది ఒక్కటే పాసిబుల్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెనాట్ రైట్ ఎనీ అదర్. సో ఇక్కడ కూడా మనకు 1 2 3 4 పాసిబుల్ అవుతున్నాయి. దేనికి? ఈ యొక్క ప్రైమరీ అమైన్కి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో ఇలా అయితే మల్టిపుల్ చైన్స్గా మనం రాయొచ్చు అనమాట. ఓకే ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ ఎ 5 మెంబర్డ్. సో ఈసారి మళ్ళీ లెట్ మీ టేక్ ద వైట్. సో 1 2 3 4 5. ఇక్కడ NH2 గ్రూప్ ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సో ఆబ్వియస్గా 5 ఉన్నాయి. 1 2 3 4 5. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటి? ఒక్కొక్కటితో స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్, లెట్ మీ చేంజ్ ద కలర్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ NH గ్రూప్. సో ఒక NH గ్రూప్ వేసిన తర్వాత ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి. ఎలా అరేంజ్ చేయొచ్చు? ఒక మిథైల్ తీసుకోండి. ఒక 4 1 2 3 4. దిస్ ఈజ్ 1. మళ్ళీ ఇంకొకసారి ఇదే మిథైల్ గ్రూప్కి ఈ 4ని ఎలా రాయొచ్చు? మళ్ళీ మీరు కెన్ ఐ రైట్ దిస్ 4 అగైన్ యాజ్, ఇక్కడ 1 2 3 4 మెంబర్ చైన్ ఉంది కదా. సో ఈసారి దీన్ని 3 చేయండి. 1 2 3 ఇక్కడ అటాచ్ చేయొచ్చు. అలానే NH సేమ్ మిథైల్ గ్రూప్ అలానే ఉంచి నెక్స్ట్ సేమ్ 1 2 3 ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో 1 2 3 హియర్ ఆల్సో 1 2 3 చైన్ విత్ 1 మోర్ కార్బన్. ఓకే, ఇలా అటాచ్ చేయొచ్చా? సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా చూడండి. సో NH ఒక మిథైల్. సో ఈసారి 2 మెంబర్ చైన్ చేసి, ఓకే, సో ఈసారి దీన్ని ఒక 2 మెంబర్ చైన్ చేసి ఇక్కడ ఒక 2 గ్రూప్స్ అటాచ్ చేయొచ్చా? సో 1 2 3 4 1. సో దిస్ ఆర్ 1 4 కాంబినేషన్. అలానే లెట్స్ సే 2 2 కాంబినేషన్లో ఏం రాయొచ్చు? 2 3 కాంబినేషన్ రాద్దాం. సో ఇక్కడ మళ్ళీ NH ఒక ఇథైల్ గ్రూప్ రాసి ఇలా రాయొచ్చు ప్రొపైల్ గ్రూప్. మళ్ళీ ఇక్కడ దీంట్లో ఏమైనా పాసిబిలిటీ? ఎస్ ఉంది. యూ కెన్ రైట్ NH ఇథైల్ గ్రూప్ అండ్ హియర్ ఇస్ ద అదర్ గ్రూప్. సో ఇలా పాసిబుల్. సో ఫస్ట్ థింగ్ మిథైల్స్తో ఈ 4 అయిపోయాయి. తర్వాత ఐ హ్యావ్ కమ్ టు ఇథైల్తో. సో ఇథైల్ ఇక్కడ ఒకటి ఇథైల్ పెట్టి వీటిని మాత్రం చేంజ్ చేస్తూ వచ్చాను. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నాయా? నో, దిస్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో ఇవి మాత్రమే మనకున్న సెకండరీ అమైన్స్. సో సెకండరీ కాకుండా మళ్ళీ టెరిషరీ రాయాలి కదా. సరే, ఎప్పటి వరకు ఉంటుంది క్లాస్ ఇంకా? సో వీ విల్ గో ఫార్ 20 more minutes, 25 to 30 minutes it will be there. ఎందుకంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దోస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 30 minutes we will close it. Okay? Is this clear? So next thing,
అలానే మరి ప్రైమరీ చూడండి. సో దిస్ ఆర్ ఆల్ ద సెకండరీ అమైన్స్ పాసిబుల్ ఫర్ దిస్ కాంపౌండ్. మరి టెరిషరీ ఏం పాసిబుల్? సో ఒక నైట్రోజన్, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 అంటే ఒక మిథైల్ గ్రూప్, ఒకటి 1 2, దిస్ ఇస్ వన్ పాసిబిలిటీ, 1 2 3 4 5, దిస్ ఇస్ వన్ పాసిబిలిటీ. సో లేదంటే ఒక మిథైల్, ఒక ఇథైల్, ఇంకొక ఇథైల్ గ్రూప్, దిస్ ఇస్ వన్ మోర్ పాసిబిలిటీ. సో అలానే నైట్రోజన్ అండ్ దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? నో, ఇది దిస్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ దట్ వీ హ్యావ్. 2 ఇథైల్ గ్రూప్స్. సో దిస్ ఇస్ హౌ వీ క్యాన్ డూ ఇట్. సో ఇలా 3, సో ఇలా 1 2 3 4 5 6 7 8 9 రాసాం ఇక్కడ. సో దిస్ ఆర్ ద వేరియస్ కాంబినేషన్స్ దట్ ఆర్ పాసిబుల్. అర్థమైందా? ఓకే. సో ఈసారి ఒకవేళ మిమ్మల్ని ఒక ప్రైమరీ అమైన్ ఇచ్చి అడిగారు అనుకోండి, అంటే ఇలా ఒక ప్రైమరీ అమైన్ ఇచ్చి అడిగారు అనుకోండి, సో దీన్ని రాయమంటే ఎలా రాస్తారు? సో ఇక్కడ ఇది ఒక సెకండరీ అమైన్. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు? ఒక సెకండరీ అమైన్ ఇచ్చారు. సో సెకండరీ అమైన్ ఇస్తే మీకు ఇక్కడ ఏమేమి రాయాలి? ప్రైమరీ రాయాలి, టెరిషరీ రాయాలి. ఓకే. సో మరి ప్రైమరీ టెరిషరీ ఎలా రాస్తాం చెప్పండి? సో did we miss out anything here? Any other combination is missing? No, all we have included here. Okay. So this is, 1 minute, let me separate all this. There is a possibility that you might get confused. Andukane, so all this. So separate and separate. Okay, ikkada 3 matram, these are the ones. Okay. So మరి ఈ కాంపౌండ్కి చూడండి, ఈ కాంపౌండ్కి ఎలా రాస్తారు? సో ఇది ఒక సెకండరీ, అంటే మీరు ఆల్ పాసిబుల్ ప్రైమరీ రాయాలి. సో ఆల్ పాసిబుల్ ప్రైమరీ అంటే 1 2 3 4 మెంబర్డ్ చైన్. ఫస్ట్ స్టార్ట్ విత్ ద 4 మెంబర్డ్ చైన్. సో ఈ 4 మెంబర్డ్ చైన్లో ఇక్కడ NH2 గ్రూప్ రాయొచ్చు, అలానే ఇక్కడ NH2 గ్రూప్ రాయొచ్చు. సో ఇది 4 మెంబర్డ్. ఈసారి 3 మెంబర్డ్ రాయండి. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్. సో దిస్ ఇస్ ద 3 మెంబర్డ్ చైన్ విత్ ఎ మిథైల్ గ్రూప్. సో ఇది కాకుండా ఇంకేదైనా 3 మెంబర్డ్ చైన్ పాసిబుల్ అనో? ఇది ఒక్కటే. సో ఇక్కడ మనం మళ్ళీ ఎలా రాయొచ్చు? సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, ఇక్కడ ఒక NH2 గ్రూప్ రాయొచ్చా, అలానే ఇక్కడ కూడా ఒక NH2 గ్రూప్, రైట్? సో దిస్ ఇస్ ద అదర్ థింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో ఇంకేమైనా ప్రైమరీ అమైన్స్ పాసిబులా? లేదు. సో వీ హ్యావ్ చేంజ్ దిస్. ఈ వీటి యొక్క చైన్స్ చూసాం. సో ఇక్కడ 4 మెంబర్డ్ చైన్, 3 మెంబర్డ్ చైన్, ఒక మిథైల్ గ్రూప్ వేసాం. తర్వాత ఎక్కడెక్కడ NH2 మనం ప్లేస్మెంట్ చేయొచ్చు అనేది ఆలోచించాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ఒకటి ప్లేస్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ప్లేస్ చేసినా ఈ 2 ఒకటే అవుతాయి. సో దిస్ ఆర్ ద ప్రైమరీ. సో ప్రైమరీ కాకుండా మరి సెకండరీ ఏం పాసిబుల్? టెరిషరీ ఏం పాసిబుల్? సో నైట్రోజన్. సో వీ హ్యావ్, this is the only other possibility. So 1 2 3 4 5. So this 5 are possible. Understood? Is this clear? Ila aithe different combinations we have to write to figure out the primary amines and the secondary amines. Okay. So ఈసారి టెరిషరీ ఇస్తే అదే ఒకవేళ. సో ఈసారి టెరిషరీ ఇచ్చారనుకోండి, మీరు ఏం రాస్తారు ఈసారి? ఒకవేళ మీకు ఇటువంటి టెరిషరీ అమైన్ ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు రైట్ ప్రైమరీ. సో ప్రైమరీ ఎన్ని రాయొచ్చు? సో 1 2 మళ్ళీ 4. సో ఇంతకుముందు రాసిన 4 వస్తాయి మళ్ళీ మీకు ఇక్కడ. సో ఇక్కడ ఒక 4. ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ చూడండి. ఒకటేంటంటే ఇక్కడ ఒక NH2 గ్రూప్ రాయొచ్చు. ఓకే. మళ్ళీ అదే 4 మెంబర్డ్ చైన్ తీసుకొని ఇక్కడ ఒక NH2 గ్రూప్ రాయొచ్చు. సో దీస్ ఆర్ 2 పాసిబిలిటీస్. మరి ఈ చైన్లో ఎన్ని చోట్ల రాయొచ్చు? ఇక్కడ ఒక NH2 గ్రూప్, అంటే ఇక్కడ ఒక NH2 గ్రూప్ రాయొచ్చు. సిమిలర్గా ఇదే కాంపౌండ్లో ఇక్కడ ఒక NH2. సో దీస్ ఆర్ ద 2 కాంబినేషన్స్. ప్రైమరీ ఆర్ డన్. సో మరి సెకండరీ రాయాలి కదా. సెకండరీ రాయాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? NH తీసుకోవాలి. సో ఈసారి నేను NH తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఒక పాసిబిలిటీ. అలానే మిథైల్ అండ్ ప్రొపైల్, ఇది ఒక పాసిబిలిటీ. అలానే NH, 1 more మిథైల్ అండ్ హియర్ దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. సో ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ అయితే పాసిబుల్ అవుతాయి. సో ఇలా మనం ఏవేవి ఫంక్షనల్ గ్రూప్స్ పాసిబుల్ అనేది ఇలా రాయొచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ప్రైమరీ విల్ హ్యావ్, టెరిషరీ విల్ హ్యావ్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ విల్ హ్యావ్ సెకండరీ అండ్ టెరిషరీ. సెకండరీ విల్ హ్యావ్ ప్రైమరీ అండ్ టెరిషరీ. అలా ఒక్కొక్కటిగా కాంబినేషన్స్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే.
The next one we are going to talk is about alcohols and ethers. So we have finished with amines. Now let's get back to alcohols and ethers. So దీంట్లో మనకు alcohols. So this is the sixth one. And ethers. Alcohols and ethers are both of this. అంటే ఇక్కడ saturated alcohols అది కూడా చెప్తున్నాను. ఇది saturated అంటే ఎటువంటి డబుల్ బాండ్ లేదు. The saturated alcohols and ethers, both of this are functional isomers. అంటే to start with, let's take the simplest alcohol. So okay, చిన్న example తో start చేద్దాం. Okay, so ఒకవేళ నేను కానీ let's say I'm taking here CH3OH. దీనికి ఏదైనా ఈథర్ పాసిబులా? లేదు. ఒక ఈథర్ రాయాలంటే ఈథర్ ఫామ్ ఎలా ఉంటుంది? ROR ఫామ్లో, అంటే రెండు మిథైల్ గ్రూప్స్ అనేవి ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, మరి నెక్స్ట్ తీసుకోండి CH3 CH2OH. మరి ఇది చూడండి, కెన్ ఐ రైట్ ఎనీథింగ్ ఎల్స్ హియర్? ఎస్. ఇక్కడ మళ్ళీ రెండు రాయొచ్చు. సో ఏంటి రెండు రాస్తాం? సో ఇఫ్ యూ నోటీస్ హియర్, ఇక్కడ ఒక CH3 గ్రూప్, OCH3. So this is the only possibility. So this is an alcohol, ఇది ether. So ఈ alcohol కి ఒక ether, this is the only possible. Okay, understood? పార్వతి సార్, ఫస్ట్ వాళ్ళ కోసం ఈక్విలిబ్రియం చాప్టర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ పార్వతి. ఓకే, ఈక్విలిబ్రియం ఇట్స్ ఎ వెరీ బిగ్ చాప్టర్. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఎ మంత్ ఆఫ్ స్పాన్. In a month we will start. Okay, but I will try to do as early as possible. Okay, so this is one. So ఒకవేళ ఇప్పుడు ఈసారి టెరిషరీ ఆల్కహాల్ తీసుకుందాం. ఈసారి ప్రొపైల్ ఆల్కహాల్. సో 3. సో దీనికి ఎన్ని ఈథర్స్ రాయొచ్చు? ఒక ఆక్సిజన్ పెట్టండి. సో హియర్ దిస్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో ఇది కాకుండా ఇంకేదైనా రాయొచ్చా? లేదు. ఓన్లీ దిస్. లెట్ మీ చేంజ్ ద కలర్. So this is the only possibility. Okay, so here is the propyl group. ఇక్కడ ఒకటి ఇది తప్ప ఇంకేది ఇథైల్ గ్రూప్ అయితే మనం రాయలేం. ఓకే, సో లెట్స్ ట్రై టు డూ ఫ్యూ మోర్. సో అలానే ఒక బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకుందాం. సో ఈసారి ఒక బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే, సో హియర్ ఇట్ ఇస్ ద OH గ్రూప్. సో దీనికి ఎన్ని ఈథర్స్ పాసిబుల్? సో ఫస్ట్ థింగ్ ఒక ఓ రాయండి, ఒక మిథైల్ గ్రూప్ పెట్టి ఒక ప్రొపైల్ పెట్టండి. అలానే ఒక ఓ రాయండి, ఒక మిథైల్ గ్రూప్, అలానే ఒక ప్రొపైల్. దిస్ ఇస్ పాసిబుల్. సో సిమిలర్గా ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నాయా వీటిల్లో? లేదు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, వాట్ ఈస్ అదర్ పాసిబిలిటీ? ఈసారి ఇథైల్కి రండి. సో ఈసారి ఇథైల్ అంటే యూ హ్యావ్ పుట్ అన్ ఇథైల్ గ్రూప్ అండ్ హియర్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. సో దిస్ ఆర్ ద 3 దట్ ఆర్ పాసిబుల్ హియర్. అర్థమైందా? అండర్స్టూడ్? క్లియర్? సో ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇథైల్ కాకుండా? లేదు. These are the only possibilities. Okay, now let's do for 5 carbon chain. Okay, ఇక్కడ OH group ఉంటే దీనికి ఎలా రాస్తాం? What are all the possibilities? చూడండి. సో దీనికి ఎలా రాస్తాం అంటే here 5, ఇక్కడ ఒక ఆల్కహాల్. సో ఆల్కహాల్కి ఈథర్స్, ఇది మాత్రమే ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, సో ఇంకా ఇక్కడ ఏమన్నా రాయొచ్చా అంటే లెట్స్ ట్రై టు రైట్. దిస్ ఇస్ 1,3 1,3 2,2 కాంబినేషన్. సో ఇక్కడ కూడా సేమ్ 1,4తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ 0 1 1 2 3 4 1 2 3 4. ఓకే, అలానే ఆక్సిజన్ 1. సో ఇక్కడ 4 మెంబర్డ్ చైన్ కదా. సో నౌ లెట్స్ కమ్ టు 3 మెంబర్డ్ హియర్. 1 2 3, ఇక్కడ ఒకటి. అలానే ఇక్కడ ఆక్సిజన్ 1 2 3, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్. దిస్ ఇస్ ద 2 పాసిబిలిటీస్. సో ఈ చైన్ ఇంకేదైనా విధంగా మార్చచ్చా? సో దిస్ ఆర్ ద ఓన్లీ 2 పాసిబిలిటీస్. కరెక్ట్? ఒకటి ఏంటంటే దిస్ ఇస్ 1 2 3, దిస్ ఇస్ 1 పాసిబిలిటీ. లేదు అంటే దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ నో అదర్ పాసిబిలిటీస్. ఓకే, మరి అదే కనుక ఒకవేళ ఆక్సిజన్, సో 3 మెంబర్డ్ చైన్ అంటే దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ హియర్. సో హియర్ ఆల్సో 1 2 3. సో హియర్ ఐ హ్యావ్ 2 మిథైల్ గ్రూప్స్ ఐఎమ్ పుట్టింగ్ హియర్. సో ఇక్కడ 4 1 4 కాంబినేషన్ ఇస్ డన్. సో నెక్స్ట్ ఏం కాంబినేషన్కి వస్తారు? లెట్స్ టేక్ 2 3 కాంబినేషన్. సో ఈసారి 2 3 కాంబినేషన్లో ఆక్సిజన్ 2 అండ్ హియర్ ఇస్ ద 3. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబులా? 2 అండ్ హియర్ ఇస్ ద 3.
So this are all the possible ethers that are possible for this alcohol. ఒక్కొక్క కాంబినేషన్ రండి, 1,4 ఒకసారి, అలానే 2,3 ఒకసారి. 2,3 కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ అంటే నో, దిస్ ఇస్ ద ఓన్లీ అదర్ పాసిబిలిటీ. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? దిస్ ఇస్ హౌ యూ డూ ఫర్ ఆల్కహాల్ ఈథర్స్. ఓకేనా? వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ ఈథర్స్ అంటే ఇలా రాస్తారు. ఓకేనా? సో ఒకవేళ మీకు ఒక ఈథర్ ఇచ్చారనుకోండి, సో లెట్స్ సే దే హ్యావ్ గివెన్ యూ దిస్ ఈథర్. సో ఒక ఈథర్ ఇచ్చి దీనికి మీరు ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే ఏది రాయాలి? ఆల్కహాల్స్ రాయాలి ఈసారి. సో ఇక్కడ 1 to 3 మెంబర్డ్ చైన్స్. సో ఫస్ట్ థింగ్ 3 మెంబర్డ్ చైన్ ఇలా రాసుకున్న తర్వాత దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో ఇక్కడ OH గ్రూప్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, అలానే దీని బదులు ఇక్కడ కూడా OH గ్రూప్ యాడ్ చేయొచ్చు. సో దిస్ ఆర్ ద ఓన్లీ 2 పాసిబుల్ ఫర్ దిస్. ఇలా చేస్తారు కదా. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు చెక్అవుట్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఒక ఇంకొక ఈథర్ తీసుకోండి. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఆక్సిజన్. ఈసారి 4 మెంబర్డ్. సో ఇక్కడ మళ్ళీ 4 ఆల్కహాల్స్ వస్తాయి. సో ఈసారి ఎలా రాస్తాం మనం? ఇక్కడ ఒకటి ఫస్ట్ 4 మెంబర్డ్ చైన్ తీసుకుంటాను, ఇది ఒక పాసిబిలిటీ. అలానే ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో వన్ పాసిబిలిటీ. సో ఈసారి 4 మెంబర్డ్ చైన్ని 3 మెంబర్డ్ చైన్గా మారుద్దాం. సో అంటే దిస్ ఈస్ ద ఓన్లీ 3 మెంబర్డ్ చైన్ దట్ ఈస్ పాసిబుల్. 1, 2, 3 విత్ 1 సబ్స్టిట్యూయెంట్. సో ఇక్కడ మళ్ళీ ఒక OH గ్రూప్ ఎక్కడ రాయొచ్చు? సో ఇక్కడ ఒక OH గ్రూప్ రాయొచ్చు, అలానే ఇక్కడ కూడా ఒక OH గ్రూప్ రాయొచ్చు. సో దిస్ ఆర్ ద పాసిబుల్ ఆల్కహాల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం రాస్తాం. సో 1, 2, 3, 4, 1, 2, 3, 4. సో ఈ కాంబినేషన్స్ కాకుండా ఇంకేదైనా కాంబినేషన్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్ ఫర్ ఆల్కహాల్స్ ఈథర్స్. సో నెక్స్ట్ ది రియలీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ వన్. సో వీ విల్ స్టార్ట్ విత్ ఆల్డిహైడ్స్. సో దిస్ ఈస్ ద 7th one. Is it 7th one? So we have finished till 6. So this is the 7th one. Aldehydes. Okay, ఒక సింపుల్ ఆల్డిహైడ్తో మనం స్టార్ట్ చేద్దాం. సో దీని యొక్క పేరేమంటాం మనం? వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఆల్డిహైడ్ నోన్ as? సారీ, ఇది ఆల్డిహైడ్ అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అన్ ఆల్డిహైడ్. దీన్ని ప్రొపెన్ ఆల్డిహైడ్ అంటాం, అంతే కదా? ప్రొపెన్ ఆల్ 1 ప్రొపెన్ 1 ఆల్ అంటాం, అంతేనా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫర్ దిస్ కాంపౌండ్ ఇస్ 1. ఎందుకంటే ఒక డబుల్ బాండ్ అయితే ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. అంటే ఈ ఆల్డిహైడ్స్కి వచ్చే ప్రతి ఫంక్షనల్ ఐసోమర్లో మనకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్డిహైడ్స్, లెట్స్ ట్రై టు చెక్అవుట్ విత్ కీటోన్స్. కీటోన్స్ ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్. చూడండి కావాలంటే. సో ఇక్కడ సేమ్ 3 కార్బన్స్ ఉన్నాయి కదా. సో 1, 2 and 3. సో ఇక్కడ ఐ విల్ టేక్ దిస్. సో ఇది చూడండి కీటోన్స్. కెన్ ఐ సే కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్? చూడండి, కౌంట్ చేసి చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ చూడండి, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. సో ఇక్కడ దిస్ ఈస్ వాట్? C3 and here you have CH3, CH2, H. This is H6O. This is C3H6O. ఇక్కడ కూడా this is C3H6O. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే ఇది కూడా, ఇక్కడ కూడా మన డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది చూడండి? 1 ఉంది. ఇక్కడ కూడా ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ హియర్ ఇస్ ఆల్సో 1. ఓకే, సో ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, సో మరి కీటోన్స్ ఇది కాకుండా కెన్ ఐ సే there are one more that are something that are known as unsaturated alcohols. Unsaturated alcohols. అసలు unsaturated alcohols అంటే ఏంటి? an alcohol with a double bond. ఓకే, సో ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అంటే, సో ఇఫ్ ఐ హ్యావ్ an alcohol with a double bond, మరి అది కూడా that will also be a functional isomer of this.
సో ఇక్కడ మనకు unsaturated alcohols are also the functional isomers of this particular compound. Ante if you are noticing here, so that means here I can write double bond betti, if I am writing one oxygen here, sorry, there is one OH group. So ఇది కూడా unsaturated alcohol. So this is nothing but an unsaturated alcohol. So ఈ రెండు కూడా functional isomers. So దీని యొక్క కార్బన్స్ కూడా చూడండి. If you are noticing this, here also this is C3H6O నే వస్తుంది. Okay. So unsaturated alcohols are also the functional isomers of this aldehydes and ketones. Okay na? Alane, now if I want to make saturated alcohols, ante now I will take the other one are cyclic alcohols. So the next one is saturated cyclic alcohols. అంటే ఇది ఒక 3-membered chain కదా. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ దిస్ ఈస్ ఏ సైక్లిక్ స్ట్రక్చర్. సో దీనికి ఒక OH గ్రూప్ పెట్టాను అనుకోండి, దీని ఫార్ములా కూడా చూడండి, దీని కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ బి 1. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1, హియర్ ఆల్సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ దీని యొక్క పేరు కూడా చూడండి, C3H6O నే వస్తుంది, ఇది కూడా C3H6O. సో saturated cyclic alcohols kuda, they are the functional isomers of aldehydes. Okay bittu, malli inkokasari cheptanu. So aldehydes okati తీసుకున్నాం మనం, ఒక సింపుల్ ప్రొపెన్-1-ఆల్ తీసుకున్నాం. సో ఈ ప్రొపెన్-1-ఆల్ దీని ketones కూడా they also become the functional isomers. సో functional isomers అని చెప్పాలంటే మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫంక్షనల్ గ్రూప్ వేరుగా ఉండాలి. So there must be a difference in functional group, and at the same time degree of unsaturation must be same for all the functional isomers. That is mandatory. Okay, so కానీ ఏంటంటే డబుల్ బాండ్ అనేది మనకు రకరకాలుగా మారిపోతుంది, ఒకసారి రింగ్గా మారుతుంటుంది, ఒకసారి వచ్చి పై బాండ్గా మారుతుంటుంది. సో దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ చేంజ్డ్ హియర్. సో ఈ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ బికాస్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. అలానే ఇక్కడ కూడా దిస్ ఈస్ ఏ అన్సాచురేటెడ్ ఆల్కహాల్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్, ఆల్కహాల్ విత్ ద ఆల్డిహైడ్. మరి ఇది సాచురేటెడ్ సైక్లిక్ ఆల్కహాల్. సో ఇక్కడ సాచురేటెడ్ అని ఎందుకు అంటున్నానంటే ఎటువంటి డబుల్ బాండ్స్ ఇక్కడ లేవు. సో ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సాచురేటెడ్, నో డబుల్ బాండ్స్, నో డబుల్ బాండ్స్, అందుకనే దీన్ని మనం సాచురేటెడ్ అని పిలుస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఇస్ క్లియర్. సో దీస్ ఆర్ సాచురేటెడ్ ఆల్కహాల్స్. ఓకే, అలానే we have something that we call it as saturated ethers, sorry, unsaturated ethers. Unsaturated ethers. So unsaturated ethers ante, so what is ether? ROR group is known as ether. అంటే ఇక్కడ ఒక CH3 గ్రూప్ తీసుకొని ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టి దీనికి ఒక CH డబుల్ బాండ్ CH2. సో దిస్ ఇస్ ఆల్సో అన్ అన్సాచురేటెడ్ ఈథర్. చూడండి కావాలంటే. సో దీని ఫార్ములా కూడా ఏంటి? C3H6O. సో దిస్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఫార్ములా, దట్ ఈస్ C3H6O. సో అన్సాచురేటెడ్ ఈథర్స్ కూడా దే ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇక్కడ అడిగే క్వశ్చన్స్ వచ్చి వాట్ ఆర్ ఆల్ ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అలా అడగరు. ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ద అన్సాచురేటెడ్ ఈథర్, వాట్ ఆర్ ద ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ ద ఆల్డిహైడ్స్, అంటే what are the unsaturated ethers that are the functional groups of a particular aldehyde. అంటే ఈ పర్టికులర్ ఆల్డిహైడ్ ఇచ్చి దీని యొక్క అన్సాచురేటెడ్ ఈథర్స్ యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటారు. లేదంటే ఈ యొక్క ఆల్డిహైడ్ ఇచ్చి వాట్ ఆర్ ద ఆల్ ద పాసిబుల్ కీటోన్స్ దట్ యూ కెన్ రైట్ అని అడుగుతారు. లేదంటే ఇది ఒక ఆల్డిహైడ్ ఇచ్చి వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆల్డిహైడ్. ఇటువంటి క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైందా? క్లియర్? సో ఒక కేటగిరీ అడుగుతారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో వేర్ దే ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఓకే, సో అలానే ఇక్కడ సాచురేటెడ్ ఈథర్స్తో పాటు దెర్ ఇస్ వన్ మోర్ పాసిబిలిటీ, దట్ ఈస్ సైక్లిక్ సాచురేటెడ్ ఈథర్స్. ఏంటిది? సైక్లిక్ అంటే ఒక సైకిల్, దాంతోపాటు దే ఆర్ సాచురేటెడ్. అంటే సాచురేటెడ్ అంటే దెర్ ఇస్ నో డబుల్ బాండ్. సైక్లిక్ సాచురేటెడ్ ఈథర్స్. సో ఫస్ట్ థింగ్ ఇది ఈథర్ అన్నారు కాబట్టి దెర్ ఈస్ అన్ ఆక్సిజన్ హియర్.
ఓకే, సో దాంతోపాటు కెన్ ఐ సే దిస్ వన్ ఈజ్ ఎ సైక్లిక్ సాచురేటెడ్ ఈథర్? అబ్సల్యూట్గా, ఎందుకంటే దీంట్లో ఎటువంటి డబల్ బాండ్ లేదు. దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో హియర్ ఆల్సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. Understood? Is this clear? So these are all the possible functional isomers of an aldehyde. Okay na? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, విల్ డూ వన్ ఎగ్జాంపుల్. సో we will write, okay, I will give one alcohol. So ఆ alcohol ki what are all the unsaturated alcohols? Saturated alcohols. Let's write. I will give an unsaturated alcohol. So let's say I'm giving this. Okay, ఒక aldehyde ఇస్తానులేండి. So I will give one aldehyde here like this. So this has 4 carbons. అంతేనా? So ఈ aldehyde కి write the number of unsaturated alcohols. What is it? Number of, not unsaturated, saturated ఆల్కహాల్స్ రాయండి అన్నాను అనుకోండి. ఎలా రాస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే సాచురేటెడ్ అంటే ఏంటి? 0 పై బాండ్స్ ఉండాలి. అవునా? సో 0 పై బాండ్స్ ఉండాలి అని అంటే ఇక్కడ ఉన్న అన్సాచురేషన్ ఏంటి? దీని యొక్క అన్సాచురేషన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అంటే ఈ సింగిల్ 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉన్నదాన్ని నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వాట్? అండ్ ఆల్కహాల్. అంటే ఒక రింగ్ స్ట్రక్చర్లోకి మార్చాలి. సో ఒక 4 మెంబర్డ్ రింగ్. సో ఫస్ట్ థింగ్ దీన్ని రింగ్ స్ట్రక్చర్లోకి మార్చాలి అని అంటే ఇక్కడ నాకు 1, 2, 3, 4 కార్బన్స్. సో ఐ విల్ స్టార్ట్ విత్ 4 కార్బన్స్. సో ఒకటి ఏంటంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫర్ దిస్ ఇస్ 1. సో దీనికి ఒక OH గ్రూప్ యాడ్ చేశాను అనుకోండి. సో దిస్ ఈజ్ ఎ సాచురేటెడ్ ఆల్కహాల్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు చెక్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉండాలి. సార్ దీని యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 1. సో సార్ ఇలా కూడా రాయొచ్చు కదా అని కొంతమంది అడగచ్చు. సో ఇలా రాయొచ్చు కదా, వై ఇలా ఎందుకు ఇలా రాయట్లేదు? ఇక్కడ కూడా చూసినట్లయితే 4 కార్బన్సే ఉన్నాయి కదా. దీని ఫార్ములా చూడండి ఒకసారి. ఫస్ట్ థింగ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ నాట్ దేర్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దీనికి ఎంత? 2 వస్తుంది. అంటే ఇది ఎప్పటికీ కూడా దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్ అయితే కాలేదు. సో దిస్ ఈస్ ద నాట్ ద కేస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఒక 4 మెంబర్ దాంట్లో దిస్ ఇస్ ఎ సాచురేటెడ్ ఆల్కహాల్. ఇది కూడా సాచురేటెడ్ ఆల్కహాలే, కానీ దీని యొక్క ఫార్ములా డిఫరెన్స్ వస్తాయి చూడండి. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దిస్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దిస్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. కావాలంటే చెక్ చేసి చూడండి. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఇస్ 1. సో ఇది కాకుండా లెట్ మీ టేక్ వన్ 3 మెంబర్డ్. సో ఇలా 3 మెంబర్డ్ తీసుకుంటే ఒక మిథైల్ గ్రూప్ యాడ్ చేయాలి. ఓకే, ఐఎమ్ యాడింగ్ ద మిథైల్ గ్రూప్ హియర్. సో దీంట్లో ఈ ఆల్కహాల్ పొజిషన్స్ ఎక్కడెక్కడ యాడ్ చేయొచ్చు? ఒకటేంటంటే ఇక్కడ ఒక ఆల్కహాల్ని యాడ్ చేయొచ్చా? దిస్ ఈజ్ వన్ వే. నెక్స్ట్ వే ఏంటంటే ఇక్కడైనా ఆల్కహాల్ని యాడ్ చేయొచ్చా? ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేయాల్సింది ఈ రెండింటిని కంపేర్ చేయాలి. దిస్ ఈస్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. అర్థమైందా? సో ఇక్కడ ఆల్కహాల్ మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తే అది వేరే అయిపోతుంది, మళ్ళీ ఇది పొజిషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ OH గ్రూప్ అనేది పొజిషన్ మారింది ఇక్కడ. అర్థమైందా? కానీ మీరు మాత్రం ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. ఎప్పుడూ కూడా ఇచ్చిన స్ట్రక్చర్తోనే ఈ స్ట్రక్చర్స్ని కంపేర్ చేయాలి. సో ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? ఎస్, దెర్ ఇస్ వన్ మోర్ పాసిబిలిటీ. సో ఇక్కడ కూడా ఇది మిథైల్ గ్రూప్ అంటే ఇక్కడ నేను OHని యాడ్ చేయొచ్చు. సో హియర్ ఇస్ 1 పొజిషన్, సెకండ్ అండ్ థర్డ్. సో దిస్ ఆర్ ద 4 పాసిబుల్ సాచురేటెడ్ alcohols of this compound. What is this compound? Butane 1-ol. సో ఈ కాంపౌండ్కి 4 సాచురేటెడ్ ఆల్కహాల్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనం సాచురేటెడ్ ఆల్కహాల్స్ని రాస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే. సో దెన్ we have written for aldehydes. So then you have the other one are carboxylic acids. So carboxylic acids and esters. What is this? Carboxylic acids and esters are also the functional isomers. So this is the 8th one. So ee rendu kuda functional isomers. Okay, we will start with a basic carboxylic acid. I'm not going to answer this, meere answer cheyali idi.
ఓకే, సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ అని నేను చెప్పాను. ఓకే, ఒక బేసిక్ సింప్లెస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ విల్ బి ఫార్మిక్ యాసిడ్, దట్ ఈస్ HCOOH. సో నా క్వశ్చన్ ఏంటంటే దీనికి ఎస్టర్ అంటే ఫంక్షనల్ ఐసోమర్ ఉందా లేదా, దట్ ఈస్ ద క్వశ్చన్. I will write for the remaining. You can write if there is any functional isomer. Okay, so next ingokati, let's say here you have CH3 C double bond O OH. సో దీనికి ఏదైనా రాయొచ్చా? దీనికి కంపల్సరీ రాయొచ్చు. ఈ మిథైల్ గ్రూప్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? సో ఆబ్వియస్గా దీని యొక్క ఫంక్షనల్ ఐసోమర్ విల్ బి దిస్ ఎస్టర్. సో దట్ ఈస్ ఇక్కడ ఒక H C double bond O O CH3. సో దిస్ విల్ బి ద ఎస్టర్. అవునా? సో దిస్ విల్ బి ద ఎస్టర్ ఆఫ్ దిస్ కార్బాక్సిలిక్ యాసిడ్. మరి దీనికి ఏదైనా ఉందా? ఐ వాంట్ ద ఎస్ ఆర్ నో ఆన్సర్. ఐ వాంట్ దీనికి ఏదైనా ఫంక్షనల్ ఐసోమర్ ఉందా లేదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, టెల్ రైట్ ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ నో, రైట్ నో ఇన్ ద చాట్ బాక్స్. దీనికి ఒక్కదానికి చెప్పండి, దీనికి ఫంక్షనల్ ఐసోమర్ పాసిబుల్ అవుతుందా అవ్వదా? వాట్ ఈస్ ఆన్సర్? చెక్. నో, థింక్ అండ్ సే. Raicha? Okay, Ramya is saying no, Yuva is saying no, Yosai Priya, all of you are saying no. Possibility leda? Okay, Sai Kumar is saying yes. Mari ikkada ester ela rastam? Is there a possibility? So, okay, Sai Kumar is saying yes, Ramya is saying no. The answer here is yes, you can write an ester. So ఎలా రాయొచ్చు అని అంటే, యూ కెన్ రైట్ దిస్ సైక్లిక్. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, సో దీనికని మనం గమనించినట్లయితే ఇక్కడ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ హియర్? ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1. సో దీన్ని నేను కనుక ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సైకిల్ అంటే లైక్ CH2 oxygen, oxygen and O. So both of this are functional isomers. So this is the functional isomer. Functional isomer. Ardhamainda? Is this clear? So this is how you do it. Okay. So inka ekku methyl groups anna anukondi, you have to go for more combinations. Okay. So here this are carboxylic acids and esters are functional isomers. Okay na? So Mari, similarly, let's go for the next one, the 9th one. So the 9th one would be amides. So amides ante enti? This are RC double bond O NH2. So వీటికి కూడా functional isomers ఉన్నాయి. So the functional isomers for this particular compounds are amino alkanol groups. అంటే this is basically amino అంటే NH2, ఇది ఒక aldehyde. So that means I will show you exactly what this means. అంటే ఇక్కడ ఒక amine తీసుకొని చూపిస్తాను చూడండి. So I will take one example and show you. Okay, ఇది ఒక amide, right? So amide అంటే CH3 C double bond O NH2. ఇది amide. Amino alkanol అంటే ఏంటంటే amine is the substituent. సో ఇది మన substituent. ఓకే, ఇది మన substituent అయిపోతుంది. ఆల్కనాల్ అంటే ఏంటి? ఇది మన ఆల్డిహైడ్ గ్రూప్. సో దిస్ ఈజ్ అన్ ఆల్డిహైడ్ గ్రూప్. అంటే ఇక్కడ 2 కార్బన్ చైన్. సో 2 కార్బన్ చైన్ అన్నప్పుడు ఐ విల్ రైట్ దిస్ యాజ్ సి సింగిల్ బాండ్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1. సో ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే సి డబల్ బాండ్ ఓ హెచ్ రాస్తాను. ఓకే, సో ఇక్కడ కార్బన్ ఉంది కదా, సో దీనికి ఐ విల్ పుట్ CH2 NH2 అని రాస్తాను. సో ఈ రెండు చూడండి. కెన్ ఐ సే బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్? అబ్సల్యూట్గా చెప్పచ్చు. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. కావాలంటే దిస్ ఇస్ వాట్, ఈ దీని యొక్క
కార్బన్ చూసినట్లయితే దిస్ ఇస్ C2H5NO అంతేనా? ఇది కూడా చూడండి C2H5NO. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. అర్థమైందా? యువర్ చార్ట్ ఇస్ విజిబుల్ ప్రియా. Is this clear? Okay, example చేసి we'll finish it with one last one. The 10th one is cyanides and isocyanidesతో ఈ సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ we close this we will do one last exercise question. సో ఇక్కడ ఒక amide ఇచ్చాను అనుకోండి. Let's say I have, so this is the ONH2. సో దీంట్లో మనకు 1 2 3 4 5 ఉన్నాయి అంతే కదా, 5 కార్బన్స్. So here is 1 carbon, 2nd carbon, 3rd carbon, 4th and 5th. So ikkada na question entante, write the number of functional isomers of amino alkanols. రాయండి, ఎన్ని రాయగలుగుతారు? ఒక్కొక్కటి చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్స్ అంటే ఇది ఒక ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, అది ఒక చైన్ టర్మినేటింగ్ గ్రూప్. అంటే ప్రతిసారి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ CHO అలానే ఉంచండి. ఈ CHOని అలానే ఉంచేసి ఇక్కడ నుంచి పాసిబుల్ చైన్స్ చూడండి. అంటే ఒక కార్బన్ అక్కడ అయిపోయింది. సో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ 4 కార్బన్స్తో వాట్ ఈస్ ద పాసిబుల్ చైన్? ఒకటి ఏంటంటే స్ట్రైట్ చైన్ ఇస్ పాసిబుల్. 1 2 3 4. సో ఈ కార్బన్ కాకుండా ఇలా ఒక స్ట్రైట్ చైన్ అయితే పాసిబుల్. ఓకే, దిస్ ఇస్ 1. మళ్ళీ అలానే ఇంకొక CHO పెట్టండి. సో ఈసారి దీన్ని ఇంకేదైనా 4 మెంబర్డ్ చైన్ ఇంకేదైనా విధంగా రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. ఎలా రాయొచ్చు ఈసారి? సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాస్ 4 మెంబర్డ్, ఈసారి 3 మెంబర్డ్ చేయండి. 1 2 3. సో ఈ 3 మెంబర్డ్లో మళ్ళీ మిథైల్ గ్రూప్ ఉంది కదా. సో లెట్స్ సే ఒక మిథైల్ గ్రూప్ ఇక్కడ పెట్టాను అనుకోండి. దిస్ ఇస్ 1 పాసిబిలిటీ. లేదు అని అంటే ఐ కెన్ మేక్ సేమ్ 3 మెంబర్డ్ చైన్. 1 2 3 4. ఇక్కడ 1 2 3 మెంబర్డ్ చైన్. ఇక్కడ CHO. సో ఇక్కడ మిథైల్ గ్రూప్ పెట్టాను కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ పెడదాం మిథైల్ గ్రూప్. సో దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఇక్కడ CHO గ్రూప్స్, ఇక్కడ 1 2 3. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్. 1 2 3, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్. సో దిస్ ఇస్ డన్. ఇంకా మన ఆన్సర్ అయితే అవ్వలేదు. ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ హియర్. సో ఇక్కడ 4 మెంబర్డ్ చైన్ రాసాం, 3 మెంబర్డ్ చైన్. సో 3 మెంబర్డ్ కాకుండా ఈసారి కెన్ యూ డూ సమ్ 2 మెంబర్డ్? సో ఈసారి మళ్ళీ ఒక CHO ఇక్కడ ఉంచేసి, సో దిస్ ఈస్ ఎ 2 మెంబర్డ్ చైన్. 1 2. సో 2 మిథైల్ గ్రూప్స్ యాడ్ చేయాలి కదా నేను ఇంకా. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ యాడ్ చేసేద్దాం. సో దిస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ చైన్స్. సో ఈసారి మీరు కానీ గమనించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే NH2 నేను ఇక్కడ యాడ్ చేయొచ్చా? ఈ పొజిషన్లో NH2 యాడ్ చేయొచ్చా? ఎస్, ఇక్కడ ఒక NH2 యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కాదంటే ఇక్కడ కూడా NH2 యాడ్ చేయొచ్చు కదా. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ కాంపౌండ్. ఓకే, సో ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా NH2 యాడ్ చేయొచ్చు కదా. ఎస్, ఇక్కడ కూడా NH2 యాడ్ చేయొచ్చు. వీటి పొజిషన్ మారుతుంది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు దిస్ విల్ బి ఏ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా NH2 యాడ్ చేయొచ్చు. అంటే ఈ 4 పొజిషన్స్లో నేను ఎక్కడైనా NH2ని యాడ్ చేయొచ్చు. అంటే ఈ ఒక్క చైన్లో నాకు 4 అమైనో ఆల్కెనాల్స్ వస్తాయి. అవునా? ఎందుకంటే ఇక్కడ NH2 పెట్టాను అనుకోండి, దట్ విల్ బి అ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. ఇక్కడ NH2 పెట్టాను అనుకోండి, దిస్ విల్ బి అ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. ఇక్కడ NH2 పెట్టాను అనుకోండి, దిస్ విల్ బి అ ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ NH2 పెడితే దిస్ విల్ బి ద ఫంక్షనల్ ఐసోమర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అంటే ఈ చైన్లో 4 వస్తాయి మనకు ఆల్కెనాల్స్, అమైనో ఆల్కెనాల్స్ 4 వస్తాయి. సో మరి నెక్స్ట్ స్ట్రక్చర్కి రండి. సో ఈసారి ఇక్కడ చూసినట్లయితే ఈసారి NH2 గ్రూప్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చా? ఎస్. లేదంటే ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎస్. సో ఇక్కడ కాకపోయినా ఈ రెండిట్లో కాకపోయినా మళ్ళీ ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అవును. సో ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎస్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు 1 2 3 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ ఒక్క స్ట్రక్చర్ నుంచి మనకు 4 అమైనో ఆల్కనాల్స్ వస్తాయి. అంటే ఇక్కడ NH2 గ్రూప్ పెట్టాను అనుకోండి, డిఫరెంట్ కాంపౌండ్. లేదంటే ఇక్కడ కాకుండా ఇక్కడ NH2 పెడితే డిఫరెంట్ కాంపౌండ్. ఇక్కడ NH2 పెడితే డిఫరెంట్ కాంపౌండ్. ఇక్కడ NH2 పెడితే డిఫరెంట్ కాంపౌండ్. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 పాసిబిలిటీస్ వచ్చాయి. అంటే 8 అమైనో ఆల్కనాల్స్ అయితే వచ్చాయి. సో ఇది కాకుండా కెన్ వి గో హియర్?
సో ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఓకే, ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, సో ఇక్కడైతే పెట్టలేను, బట్ హియర్ ఐ కెన్ యాడ్. ఇక్కడ కాకుండా ఇక్కడ యాడ్ చేసినా కూడా సేమ్ అవుతుంది కదా, ఇట్ విల్ గివ్ ఎ సేమ్ అమైన్ గ్రూప్. సో ఇక్కడ అమైన్ యాడ్ చేసినా ఒకటి, ఇక్కడ అమైన్ యాడ్ చేసినా ఒకటి, ఇక్కడ అమైన్ యాడ్ చేసినా ఒకటి. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ విల్ బి ద ఓన్లీ సింగిల్ అమైన్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ దిస్ స్ట్రక్చర్. మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక పాసిబిలిటీ. సో పోనీ ఇక్కడ అమైన్ NH2 పెట్టకుండా ఇక్కడ NH2 పెడితే అదొక పాసిబిలిటీ. సో ఇక్కడ కాకుండా ఇక్కడ NH2 గ్రూప్ పెడితే అదొక పాసిబిలిటీ. సో ఇక్కడ పెట్టినా కూడా ఒకటే అనమాట. సో హెన్స్ ఇట్ విల్ నాట్ బి ద సేమ్. అంటే ఈ ఒక్క గ్రూప్కి ఈ ఒక్క కాంపౌండ్, ఓకే, సో దిస్ హెస్ 1 2 3 4 5. ఓకే, సో ఈ హెక్సనమైడ్ పెంటనమైడ్కి పెంటన్ 1 అమైడ్. ఓకే, సో ఈ ఒక్క కాంపౌండ్కి మనకి ఎన్ని వస్తాయి ఇక్కడ? 1 2 3 4. ఈ స్ట్రక్చర్ నుంచి 4 వస్తాయి. మరి ఈ స్ట్రక్చర్ నుంచి 4 వస్తాయి. మరి ఈ స్ట్రక్చర్ నుంచి 1 వస్తుంది. మరి ఈ స్ట్రక్చర్ నుంచి 3 వస్తాయి. సో 4 + 4 8 9 10 11 12. సో టోటల్ మనం 12 అమైనో ఆల్కనైన్స్ అయితే రాయొచ్చు. అర్థమైందా? ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్కి అయితే మనం వెళ్తాం. సో ఎప్పుడైనా ఇట్లాంటి వాటిలో ఇలా స్పెసిఫిక్గా అడుగుతారు మిమ్మల్ని. సో కెన్ యూ రైట్ ద అమైనో ఆల్కనాల్స్, ద నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అమైనో ఆల్కనాల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఓకే, సో ఇలా మనం 12 రాయొచ్చు. ఓకే, సో మరి దెన్ ద ఫైనల్ వన్ దట్ వుడ్ బి cyanides and isocyanide. Okay, what is the other one? The 10th one will be cyanides and isocyanide. Okay, so cyanides and isocyanide is, let's say CH3 C triple bond N. So this is a functional isomer of this compound, CH3 N triple bond C. So ఇవి రెండు ఫంక్షనల్ ఐసోమర్స్ అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఇది ఒక సైనైడ్ గ్రూప్, ఇది ఐసోసైనైడ్ గ్రూప్ అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? సో హియర్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ ఈక్వల్ టు 2. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 2. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దీంట్లో ఇంకా ఎన్నో కాంబినేషన్స్ రాయొచ్చు, ఓన్లీ స్పెసిఫిక్గానే చూస్తున్నాం. ఓకే, సో ఒకవేళ దీన్ని కనుక నేను ఇంకో రకంగా కూడా రాయొచ్చు. సో దీని యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్ రాయమంటే ఐ కెన్ రైట్ CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ NH, ఇలా రాయొచ్చు. ఓకే, కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్? సో ఈ రెండు కూడా సేమ్ ఫంక్షనల్ ఐసోమర్స్. చూడండి ఇక్కడ C2H3 NA ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది, C2H3N, ఎందుకంటే ఇట్ హ్యాస్ ద సేమ్ నంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఇలా వేరియస్ కాంపౌండ్స్ని అయితే మనం రాయొచ్చు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ దిస్, దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. సో దిస్ ఆర్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. సో ఇక్కడ దిస్ ఆర్ ద వేరియస్ functional isomers. So we have seen almost like 10 different types of functional isomers. So ఒక్కటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రింగ్ చైన్ ఐసోమర్స్లో రింగ్ ఇచ్చారనుకోండి, చైన్ వచ్చేటివన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. ఒకవేళ చైన్ ఇచ్చారనుకోండి, మీరు రింగ్ రాసేటివన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ అనమాట. ఓకే, ఆల్ రింగ్ చైన్ ఐసోమర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మీరు గనక ఓకే, లెట్స్ డూ దిస్ మెటామెరిజం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. This will be in the next class. Okay na? So we will start this in the next class. So metamerism and tatamerism next class lo cheddam. So meer ganaka, if you haven't joined the Telegram group, please join the Telegram group. మీరు గనక ఈ సెషన్ కానీ ఎంజాయ్ చేసినట్లయితే, ఈ సెషన్ కానీ మీకు అర్థమైనట్లయితే, ప్లీజ్ లైక్ ద సెషన్. ఓకే, ఎందుకంటే దాట్ విల్ హెల్ప్ అవుట్ ఇన్ రీచింగ్ అదర్ పీపుల్. ఎవరైతే దెర్ ఆర్ పీపుల్, ఎంతోమంది దే వాంట్ టు లెర్న్ ఆర్గానిక్ బట్ దే డోంట్ ఫైండ్ ద ప్రాపర్ సోర్స్ టు లెర్న్. అందుకోసమే చెప్తున్నాను, లైక్ ద సెషన్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ యాక్సెస్
టు ద ఛానల్. అంటే ఎన్నో విషయాలు యూ కెన్ యాక్చువల్లీ పార్టిసిపేట్ వెన్ యూ ఆర్ ఇన్ ద ఛానల్. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ దాట్ వి గివ్, అంటే ఏదైనా ఒక సెషన్ తీసుకున్నామంటే కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే సార్, ఫిజికల్ కెమిస్ట్రీ క్లాసెస్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదుగా? లేదు రష్మిత, ఫ్రమ్ టుమారో యూ విల్ గెట్ ఇట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఓకే, ఫ్రమ్ రేపటి నుంచి రెగ్యులర్ బేసిస్లో మీకు ఫిజికల్ కెమిస్ట్రీ క్లాసెస్ అయితే వాటి పాటికి అవి వస్తూనే ఉంటాయి. ఓకే, క్లియర్? సో డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ? You can ask me if you have any more questions. I will respond to your questions. Ledante in the next 2 minutes, let's conclude the session. Okay? Thank you so much, Ramya. That means a lot. Thank you. It means a lot that you enjoyed the session. It's very nice to hear that. Okay? Thank you so much. I will see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone. Bye-bye. Okay, I have to answer Rashmita. Okay, Rashmita, for sure it will be more regular. Okay, the thing is, there is something that is coming up. Okay, నేను ఇంకా అది చెప్పలేదు ఇది ఏంటనేది. We are starting something else also in the same channel. ఓకేనా? అవి కూడా you will have lot of other live sessions. ఒక చిన్న క్లూ మాత్రమే ఇచ్చాను. అది ఏంటనేది in the upcoming sessions I will tell you. ఓకేనా? I'm sorry that you had to, they were not regular sessions, but you will have that. I will let you know in the upcoming videos. Okay, separate ga dani kosame oka video chesi I will tell you what is the surprise that is going to be in this channel. Okay, we are going to start something else for chemistry also. Okay na? And those are going to be live sessions malli kuda. Thank you so much. I will see you in the next session. Until then,